హల్లెలూయా. ఈ సమయంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి మొట్టమొదటిగా స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఇక్కడ పరిచర్యలో మీతో కలిసి సహవాసం చేయడానికి, పరిచర్య చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకురాలు మరియమ్మక్క గారికి, అలాగే మరియమ్మక్క, మార్తమ్మక్క 30 సంవత్సరాల పైగా దేవుని మహాకృపను బట్టి, మా పెద్దక్క మణక్క, అలాగే కడియాల సంపూర్ణ చంద్ గారిని బట్టి మాకు పరిచయం. అలాగే మరియమ్మక్క, మార్తమ్మక్క ఇద్దరు కలిసి మా ఇంటికి వచ్చేవారు. చాలాసార్లు మా కోసం ప్రార్థన చేశారు. మాకు పిల్లలు లేనప్పుడు కూడా మా కోసం ప్రార్థన చేశారు. దేవుడు ఆశ్చర్యంగా వివాహం అయిన తర్వాత 8 సంవత్సరాలకి పిల్లలు కలగరని దేవుడు వైద్యులు హైదరాబాద్ వరకు వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత తేల్చి చెప్పిన తర్వాత దేవుని సన్నిధిలో ఇంకా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యకరంగా ఏ మందులు అవసరం లేకుండా దేవుడు గర్భాన్ని తెరిచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా మరి మా కోసం ఎంతో ప్రార్థన చేస్తారు. మమ్మల్ని ఎంతో అభిమానించి సేవ ఎంతో వర్ధిల్లాలని ఎంతో అపేక్షించే అక్కగారిని మాకు ఇచ్చినందుని బట్టి నేను ఎంతో సంతోషిస్తాను. అలాగే విజయవాడలో కర్మేల్ ఫెయిత్ మినిస్ట్రీస్ని బట్టి నేను అధికంగా సంతోషిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరి దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన పిల్లలు ఎన్ఎస్ఎంలో చదివే సమయం నుంచి కూడా మరి సతీష్ గారు, అలాగే మా పిల్లలు, వారి పిల్లలను బట్టి మేము అనేక సమయాల్లో మాట్లాడుకుంటూ తర్వాత 7th తర్వాత ఎక్కడ చేర్పించాలి, 8th తర్వాత ఎక్కడ చేర్పించాలి ఇలా మాట్లాడుకుంటూ ఉండేవారు. అలాగే అనేక సార్లు కలిసి సహవాసం మరి సతీష్ గారు పరిచయం అయిన తర్వాత ఇంకా క్లోజ్గా మేము అనేక సార్లు మాట్లాడుకోవడానికి ప్రభు సహాయం చేశారు. మొన్న మధ్య గుడ్ ఫ్రైడే సందర్భంగా డోలాస్ నగర్లో ఒక చోట పరిచర్య చేయడానికి ఒక పాస్టర్ గారు పిలిచారు. నన్ను ముందు రోజు పిలిచారు, తర్వాత రోజు సతీష్ గారిని పిలిచారు కదండి. ఆ విధంగా ఇద్దరు కూడా 7 సిలువ పలుకుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పలుకు అనమాట మేము పరిచర్య కలిసి చేయడానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ పరిచర్యలన్నిటిని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. విశేషంగా ఇక్కడ పరిచర్య జరుగుతుందని మొన్న సతీష్ గారు ఫోన్ చేసినప్పుడు తెలుసుకుని ఇంకా సంతోషించాను. దేవునికి స్తోత్రం. మరి అటు ఇటు వెళ్ళేటప్పుడు కర్మేల్ ఫెయిత్ మెయిన్ చర్చ్ని చూస్తూ పైన కూడా చక్కగా వేసిన తర్వాత ఇంకా సంతోషిస్తూ వచ్చాం. మొన్న ఒకసారి నేను మా పాస్టమ్ గారు ఇటు అవినగడ్డ వైపు వెళ్ళినప్పుడు దేవుని కృపలో ఇలా వర్ధిల్లాలి, ఇంకా అధికంగా వర్ధిల్లాలని సంతోషిస్తూ ఉన్నాం. ఆ సమయంలో గణపతి నగర్లో ఇక్కడ జరుగుతున్న పరిచర్యను బట్టి దేవునికే కృప, దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది 4వ వార్షికోత్సవం సందర్భంగా మీకందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు, అలాగే సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ఉన్నారు కదా ఇక్కడ ఈరోజు? దేన్ని బట్టి? మీకు అందరికీ తయారు చేసిన భోజనాలను బట్టి, అవునా కాదా? ఓకే. భోజనాలు ప్రైమరీనా సెకండరీనా? గట్టిగా చెప్పట్లా. సెకండరీ. ప్రైమరీ. ఫస్ట్ ఏంటి? దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధి. ఈరోజు మన మధ్యలో సంచరించుతున్న పరిశుద్ధాత్మ దేవుడు మనకన్నిటికంటే ప్రాముఖ్యమైన వారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయనే ఈ పరిచర్యని మరొక నూతనమైన దశలోనికి, దిశలోనికి, మెట్టులోనికి తీసుకువెళ్ళే దేవుడై ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మరింత తడువు చేయకుండా దేవుని యొక్క వాక్యంలో నుండి క్లుప్తంగా మీ ముందుకు కొన్ని విషయాలు తీసుకురావాలని ఆశపడుతున్నాను. మరి యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. 3 వచనాలు మాత్రమే చదవండి. 11 వచనాలు చదువుకోవాలి, బట్ స్టార్టింగ్లో 3 వచనాలు మాత్రమే చదవండి. ఆ తరువాత మనము 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఒకసారి మైక్ తీసుకుంటారా? ఏ మైక్ ఇస్తారో ఇవ్వండి నాన్న, మైక్ సిస్టమ్. ఒకసారి మైక్లో చదివితే నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేకుండా చక్కగా అందరికీ వినపడుతుందని ఆలోచన. ఓకే.
అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ఒక్కసారి. ప్రభువా, ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, నన్ను సంధించండి అని ఒక్కసారి ప్రార్థన చేసుకుందామా? మనందరం ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవాతి దేవుని వైపు, ప్రభువా, ఈ వార్షికోత్సవ శుభ సమయంలో మీ వాక్కును నాకు విడుదల చేయండి, నాతో మాట్లాడండి, నీ దాసుడు ఆలకించుచున్నాడు, నాతో మాట్లాడండి అని మనందరం కూడా ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడు మహోన్నతుడు అయిన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీరు మా దేవుడవై ఉన్నందును బట్టి స్తోత్రము, మీరు మా రాజువు రక్షకునివై ఉన్నందును బట్టి స్తుతి కలుగును గాక. ఇక్కడ ప్రభువా, కర్మెల్ ఫెయిత్ మినిస్ట్రీస్ తరపున నాయన ఈ ప్రాంతంలో, నాయన పులిపాక ప్రాంతంలో, గణపతి నగర్లో మీరు ఏర్పాటు చేసిన ఈ వార్షికోత్సవ సభను బట్టి, సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ బట్టి మీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు నాయన మీ నామము మహిమపరచబడి ఉండగా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, రకరకాల ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మీ నామమును మేము ఘనపరిచి ఉండగా, మీ నామమే ఘనపరచబడును గాక. తండ్రి, ఈ సమయంలో మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని సంధించండి, మీ వాక్యము ద్వారా మమ్మల్ని దీవించండి. ప్రభువా, మీ వాక్యము మా జీవితానికి అవసరము, మీ వాక్యము మా జీవితానికి ఆధారము, మీ వాక్యము మా జీవితానికి ఆశీర్వాదము. ప్రభువా, మీ మాట సెలవిస్తే మా జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. మీకే స్తుతి కలుగును గాక. నా మటుకు నన్ను మీ సిలువ చాటును మరుగు చేసుకోరమని, ఈ సమయంలో మీరే మా మధ్య ఉండి సంచరించి పరిశుద్ధాత్మ మీ ఆత్మస్వరమును మాకు వినిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకున్నాము. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఆమేన్. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా. ఆమేన్. మనందరికీ తెలిసిన వాక్య భాగమే ఇది. మనందరం కూడా అనేక సార్లు చదువుకుని మనం బలపరచబడే వాక్య భాగమే. అయినప్పటికీ ఇందులో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మరి కనీసం ఒక 3 విషయాలు మాట్లాడతారని నేను ఆశతో ఎదురు చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఇది యేసు ప్రభు పరిచర్య ఆరంభముగా మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా మరి ఈ ప్రాంతంలో పరిచర్య జరుగుతూ మరి ఇక్కడ మందిరం కట్టబడి 4 సంవత్సరాలైన సందర్భంగా మనందరం కూడుట సంతోషకరం. ఇక్కడ యేసు ప్రభువారు 3వ దినమున అనుంది. అనేక సార్లు అంతకుముందు ఈ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో కనీసం 3 సార్లు మరునాడు 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 అని మనం చూస్తాం. యేసు ప్రభువును గూర్చిన మాట చూడండి. 29వ వచనంలో మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి అనే మాట. అలాగే 35వ వచనంలో మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అనే మాట. 43వ వచనంలో మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి అని మనం చూస్తున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయంలో అయితే 3వ దినమున గలిలయలో. ఇవన్నీ కూడా యేసు ప్రభువుతో సంబంధించిన ముడిపెట్టబడిన సందర్భాలు. మొదటి సందర్భంలోనేమో యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి మాట్లాడుతున్నాడు. 2వ సందర్భంలో 2వ రోజున మరలా యోహాను అతని శిష్యుల్లో 2 నిలుచుండగా నడుచుచున్న యేసును చూచి మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని యేసు ప్రభువారు శిష్యులను మరి ఆహ్వానిస్తున్న సందర్భం కనబడుతుంది. ఇవన్నీ 3 వేరు రోజుల్లో జరిగాయి. ఇప్పుడు 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో అని మరలా రికార్డ్ చేశాడు యోహాను అనే యేసు ప్రభు యొక్క శిష్యుడు. యేసు ప్రభు పరిచర్య గలిలయలో ప్రారంభమైంది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు పరిచర్య ఎక్కడ ప్రారంభమైందండి? గలిలయలో ప్రారంభమైంది. ఎందుకు గలిలయలో ప్రారంభమైంది? ఇది చాలా పెద్ద విషయం.
మరి ఎందుకు గలిలయలో ప్రారంభమైంది? యేసు ప్రభువారు బాప్తిసం పొందింది యోర్దాను నది దగ్గర, యోదయ ప్రాంతంలో, యోర్దాను నది దగ్గర, యోర్దానులో యేసు ప్రభువారు బాప్తిసం పొందారు. మరి యోహాను దగ్గరికి వెళ్ళినప్పుడు, యోహాను నీ చేత నేను బాప్తిసం పొందాలి, నువ్వు నా దగ్గరికి వస్తున్నావా అనగానే యేసు ప్రభువారు ఎంతో సంతోషంగా, ఎంతో కూలుగా, మనము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చడం మనకు తగి ఉన్నది అనగానే వెంటనే బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభువారికి నీళ్ళలో బాప్తిసం ఇచ్చారు. యేసు ప్రభువారు మారు మనసు పొందనవసరం లేదు, కానీ తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఈ బాప్తిస్మము, యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము వలన, తండ్రి వలన కలుగుచున్నదని రూఢిపరచడానికి, అలాగే ఈ బాప్తిస్మము యోహానుతో ఆగదని, ఆ తరువాత మరలా ప్రభువు రాకడ పర్యంతము బాప్తిస్మాల పరిచర్య కొనసాగుతుందని చెప్పడానికే యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇది మనుష్యుల వలన కలిగినది కాదు అని. అందుకని యేసు ప్రభు వారు ఒకానొక సందర్భంలో పరిశీలన సూటిగా ప్రశ్న వేసి చిక్కుల్లో పెట్టారు. మీరు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్తాను, నేను అడిగేదానికి ఫస్ట్ చెప్పండి అని. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగిన అనగానే వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవరా బాబు, ఇది చెప్తే అదవుతుంది, అది చెప్తే ఇదవుతుందని తెలిసినా తెలియనట్టు నటిస్తే, ఓహో మీరు తెలిసినా తెలియనట్టు నటించేటట్టయితే నేను కూడా అలాగే చేస్తాను, నేను మీకు సమాధానం చెప్పను అని దాటేశారు. అందుకని యేసు ప్రభు వారు బాప్తిసం పొందిన సందర్భం సంతోషం. అయితే యేసు ప్రభు వారు బాప్తిసం పొందిన వెంటనే ఆత్మచేత యోదయ అరణ్యములోనికి నడిపించబడ్డారు. 40 రోజులు అక్కడ ఉన్నారు. 40 రోజులు సాతాను చేత శోధించబడిన ప్రతి శోధనను జయించి, సాతాను శోధనలను ముగించి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆత్మ బలముతో బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం. బయటకు వచ్చి, నా ఉద్దేశంలో ఎవరైనా ఒక పరిచర్య ప్రారంభించాలనుకున్నప్పుడు ఒక గొప్ప స్థలంలో ఒక గ్రాండ్ ఎంట్రీతో, ఒక మంచి ఎలా మన పరిచర్య ప్రారంభమైతే సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుందని ఆలోచించి, నాకు తెలిసినంతలో యెరూషలేములో ఒక బ్రహ్మాండమైన సభ పెట్టి, అక్కడ అప్పటికే ఆయన అభిషేకంలో ఉన్నారు, తండ్రి చేత అభిషేకం పొంది ఉన్నారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం సంపూర్ణంగా ఆయన జీవితంలో నెరవేరే సమయం అది. ఆయన ఆత్మబలముతో ఉన్నారు. బ్రహ్మాండంగా ఒక సభ పెట్టి గొప్ప సమావేశం ఏర్పాటు చేసి, 4 అద్భుతాలు, 4 స్వస్థతలు, 4 సూచక్రియలు చేశారనుకోండి, ఎలా ఉండేదంటారు? యేసు ప్రభు పరిచర్య బ్రహ్మాండంగా ప్రారంభమయ్యేది. అందరూ కూడా యేసు ప్రభు అంటే ఎవరో యెరూషలేము నుండి తెలుసుకోవడం ప్రారంభించేవారు కదండి. కానీ యేసు ప్రభు వారు యెరూషలేములో పరిచర్య ప్రారంభించలేదు. ఎందుకని యెరూషలేములో యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించలేదు? మరి ఎక్కడ ప్రారంభించారు? ఆయన గలిలయలో యేసు ప్రభు వారు తన పరిచర్యను ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం. యేసు ప్రభువారు గలిలయలోని అనే మాట దగ్గర నేను ఈ చిన్న ఉపోద్ఘాతాన్ని మీకు ఇస్తున్నాను. 4వ అధ్యాయం మనం చూసినట్లయితే అద్భుతమైన కొన్ని మాటలు 12వ వచనం దగ్గర నుండి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబూలూను నఫ్తాలియన్ దేశముల ప్రాంతములలో సముద్ర తీరమునందలి కపెర్నహూముకు వచ్చి కాపురముండెను. దేవునికి స్తోత్రం. జబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్య జనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగును చూచిరి అని, మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని యెషయా ప్రవక్త ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఎందుకు నిర్ణయించుకున్నారండి గలిలయలోనే తన పరిచర్య ప్రారంభించడానికి? యేసు ప్రభు ఆ ప్రాంతం అంతా చీకటితో నిండి ఉంది కదా. చిన్నప్పటి నుండి యేసు ప్రభువారు పుట్టి పెరిగిన ప్రాంతమే కదా, పుట్టలేదు పెరిగిన ప్రాంతమే కదా, నజరేతు ప్రాంతమే గలిలయ ప్రాంతం. ఇశ్రాయేలు దేశంలో 6 భాగాలు ఉన్నాయి, 6 ప్రాంతాలు ఉన్నాయి. ఇదుమయ అన్నిటికంటే క్రింద ఉంటుంది.
పైన పెరై ఉంటుంది, యోదై ఉంటుంది, తర్వాత దెకపోలి ఉంటుంది, గలిలే ఉంటుంది, తర్వాత ఫెనికయ ఉంటుంది. ఈ ప్రాంతాలన్నిటిలో కూడా యేసు ప్రభువారు పెరిగిన ప్రాంతమైన నజరేతు, పెరిగిన ప్రాంతమైన కపెర్నహూము, కానా, మగ్దల, ఈ ప్రాంతాల్లో ఎందుకు యేసు ప్రభు పరిచర్య ప్రారంభిస్తున్నారు? యేసు ప్రభు వారికి తెలుసు తన స్వదేశంలో ప్రవక్త ఘనత పొందడు అని కూడా. అయినా ఎందుకు ప్రారంభిస్తున్నారంటే అది అక్కడ ప్రారంభించుట దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తమైన స్థలములో నేను ప్రారంభించాలి కానీ నాకు గ్రాండ్ ఎంట్రీ కోసమో, లేక సక్సెస్ఫుల్గా ఉండడం కోసమో, లేక ఓ వేలాది మందిని సంపాదించి నేను ఏదో ఇశ్రాయేలు దేశమంతా గొప్పవాడిని చెప్పబట్టడం కోసమో కాదు. దేవుని చిత్తమైన చోట నేను నా తండ్రి ఎక్కడ ఆరంభించమంటే అక్కడ పరిచర్య ఆరంభిస్తాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు గలిలయలోనికి వెళ్ళి జబూలూను, నఫ్తాలి, అది మీరు తర్వాత పాత నిబంధన కాల పాలస్తీనా పట్టణంలో మీరు చూస్తే జబూలూను, నఫ్తాలి అంటే కరెక్ట్గా గలిలయ ప్రాంతం. దేవునికి స్తోత్రం. ఎలాంటి ప్రాంతం? మరణ ప్రాంతం, చీకటి ప్రాంతం, భయంకరమైన పాపములో ప్రజలున్న ప్రాంతం, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని ప్రజలు చెప్పుకునే ప్రాంతం. మరణ ఛాయల్లో, మరణ ప్రదేశంలో ప్రజలు కూర్చుని అయ్యో నిజమైన వెలుగు లేక ఆ యొక్క బంధకాల నుండి, సాతాను కట్లలో నుండి బయటికి రావడం ఎలాగో తెలియక గెలగెల్లాడుతున్న ప్రాంతం అది. అలాగే దాని ప్రక్కనే ఉన్న దెకపోలి ప్రాంతం మనం గమనించినట్లయితే భయంకరమైన సాతాను బంధకాల్లో దయ్యములు పట్టిన వారు తిరుగుతూ ఉన్న ప్రదేశం. ఆ ప్రదేశాన్ని యేసు ప్రభువారు పరిచర్య ప్రారంభానికి వాడుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు? తండ్రి చిత్తము. ఎందుకు? యెషయా గ్రంథములో 700 సంవత్సరాలకు ముందుగానే దేవుడు నిర్ణయించాడు, మరణ ప్రదేశములో, మరణ ఛాయల్లో ఉన్న వారికి, జబూలూను, నఫ్తాలి ప్రాంతానికి వెలుగు ఉదయించెను. ఎవరి ద్వారా వెలుగు ఉదయించాలి? యేసు ప్రభు ద్వారా వెలుగు ఉదయించాలి. దేవునికి స్తోత్రం. అందుకని అక్కడ ఉన్న ప్రాంతాలలో సువార్త ఆరంభమైంది. ఈరోజు ఈ పరిచర్య ఇక్కడకు విస్తరించడానికి కారణం ఏంటి? ఈ పరిచర్యకు అద్భుతమైన బేస్ పలానా రామలింగేశ్వర నగర్లో లేక పలానా చోట ఉంది కదా అంటే, ఏ ప్రాంతానికి ప్రభు నడిపిస్తే ఆ ప్రాంతంలో సువార్త పరిచర్య జరగాలి. దేవునికి స్తోత్రం. ఏ ప్రాంతములో ప్రజలు చీకటిలో, అంధకారంలో, పాపములో, శాపములో లేక రకరకాల అవసరతల్లో ఉన్నారో, యేసు ప్రభు యొక్క అవసరత ఎక్కడ ఉన్నదో అక్కడ పరిచర్య ప్రారంభించడానికి ప్రభు నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. అక్కడ పరిచర్య వర్ధిల్లుతుంది. దేవునికి స్తోత్రం. అక్కడే పరిచర్య ఇంకా అనేక వందల మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడు వచ్చిన దానికంటే అధికంగా రాబోతున్నారు. ఆమేన్. అలాగే ఆశ్చర్యకరమైన వెలుగుకు సాక్షులుగా ఉండబోతున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎంత ఆశ్చర్యకరమండి. యేసు ప్రభు అలా పరిచర్య చేయటానికి గలిలయకు వెళ్ళి ఆరంభించారు. దానికి ముందుగా బాప్తిసమిచ్చి యోహాను యేసు ప్రభును చూచినప్పుడు యేసు ప్రభును చూచి అంటాడు, నాకు యేసు ఎవరో నేను ఎరుగనైతిని. యేసు ఎవరో నేను ఎరుగనైతిని. ఇందాక మనం చదివిన ఆ మాట దగ్గరికి వచ్చి ఒకసారి చూడండి. యోహాను సువార్తలో 26వ వచనం. యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. మీరు ఆయనను ఎరుగరు అన్నారు. అలాగే కింద వచ్చిన మాట చూడండి, 31వ వచనం. నేను ఆయనను ఎరుగనైతిని గాని. ఆమేన్. నేను ఆయనను ఎరుగనైతిని గాని. ఆయన ఎవరో మీకు తెలియదు, ఆయన ఎవరో నాకు కూడా తెలియదు. కింద మరలా చూసినప్పుడు 31లో ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచు వచ్చుతనని చెప్పాను. యేసుక్రీస్తు ప్రత్యక్షమగుటకు నీళ్లలో, మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. 33 నేను ఆయనను ఎరుగనైతిని గాని. రెండవసారి మరలా చెప్తున్నాడు. అంతకు ముందేమో మీకు తెలియదు అన్నాడు. 2 సార్లు నాకు తెలియదు, నాకు తెలియదు, యేసు ప్రభు ఎవరో నాకు తెలీదు అన్నాడు. కానీ
నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. ఆమేన్. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని, ఇంతకుముందు ఏమన్నాడు? తెలియదు, ఇప్పుడు తెలుసుకొని సాక్ష్యమిచ్చి తిని అనేను. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరో ఎరుగని వారు ఇప్పుడు యేసు క్రీస్తు ఎవరో తెలుసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు బయలుపరుస్తారు? దేవాతి దేవుడే బయలుపరచాలి. ఒక ఆయన అన్నాడు, గొప్ప ప్రార్థనాపరుడైన సైంటిస్ట్ అన్నారు, గాడ్ కెనాట్ బి పుట్ అండర్ ఎ మైక్రోస్కోప్ అన్నారు. ఒక మైక్రోస్కోప్ కింద దేవుణ్ణి చూద్దామంటే ఆయన కనబడే దేవుడు కాదు. అలాగని నేనంటాను, హబుల్ టెలిస్కోప్ తీసుకుని చూడండి, అయినా ఆయన జాడ మీకు ఎవరికి తెలియదు. ఎంత శక్తివంతమైన గొప్ప గొప్ప కెమెరాలు తీసుకుని దేవుడు ఎక్కడుంటాడో వెతకండి, ఆయన మీకు కనబడ్డు. ఎందుకంటే ఆయన సమీపింపరాని తేజస్సులో వసించు అమరత్వము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. మరి ఎలా తెలుసుకుంటాం ఆయన్ని? ఆయన మనకు ప్రత్యక్షమైతే, ఆయనే మనకు కనబడితే, లేక ఆయనే మనకు తన వాక్కును పంపితే, ఒక సువార్త ద్వారా, ఒక శుభవచనం ద్వారా, శుభవార్త ద్వారా, దేవుని వాక్య ప్రకటన ద్వారా, ఒక కరపత్రిక ద్వారా, ప్రభువే కొన్నిసార్లు తానే ప్రజలకు ప్రత్యక్షమగుట ద్వారా మనం తెలుసుకుంటాం దేవునికి స్తోత్రం. ఆ మాటకొస్తే మరి నిజంగా మా కుటుంబంలో నేను చాలాసార్లు ఆశ్చర్యపడుతూ ఆలోచన చేస్తూ ఉంటాను. నాకంటే ముందు మొట్టమొదట మా నాన్నగారికి ప్రభు పరిచయం అయ్యారు. అంతకు ముందు మా కుటుంబాలలో ఎవరికి కూడా యేసు ప్రభు అంటే ఎవరో కూడా తెలియదు. బాప్తిస్మిచ్చి యోహాను చెప్పినట్టే ఆయన ఎవరో మేము ఎరుగమైతిమి తెలీదు. నిజంగానే అంతకుముందు ఎన్ని తరాలు గడిచిపోయాయో, ఎన్ని వేల సంవత్సరాల నుంచి మరి వంశాలు ఉంటూ వచ్చాయో మన భారతదేశంలో, కానీ యేసు ప్రభువారు మా యొక్క కుటుంబాల్లో వంశాల్లో ఎవరికీ తెలియదు. సుమారు సరిగ్గా ఒక 70 సంవత్సరాల క్రిందట, ఒక 72 సంవత్సరాల కిందట 1953వ సంవత్సరంలో అక్టోబర్ నెల 27వ తేదీన మా నాన్నగారు, అప్పటికి 19 సంవత్సరాలు, వివాహం కూడా ఇంకా అవ్వలేదు, పెళ్లి కాని కుర్రవాడు, మా తాతగారితో కలిసి విజయవాడలోనే మాచవరం టౌన్లో మంచి వ్యాపారం చేస్తున్నారు. వానపాముల గ్రామం, అక్కడి నుంచి సరుకు తీసుకొచ్చి విజయవాడలో వ్యాపారం చేస్తూ ఉండగా చక్కగా జరుగుతూ ఉండగా మా నాన్నగారికి కొద్ది నెలల వ్యవధిలో అనారోగ్యం చేసి మరి మొదట టైఫాయిడ్ జ్వరం బారిన పడ్డారు. తర్వాత ఉబ్బసంతో బాధపడుతూ చాలా బక్కచిక్కిపోతూ ఏమీ తినాలనిపించక, తిన్న వంట పట్టక, మరి రకరకాలైనటువంటి ఆలోచనలతో ఆయన మదన పడుతూ ఉన్న సమయంలో నిజమైన దేవుడు ఎవరు? ఏ దేవుడు నాకు సహాయం చేయగలరు? ఒకవేళ నేను చనిపోతే ఏమవుతాను? ఈ 2-3 ఆలోచనలు ఆయన్ని కొంచెం వేధిస్తూ ఉండగా ఒకరోజు మనసు ప్రశాంతత కొరకు, లేక మనసు నెమ్మది కలుగుతుందేమో, ఎక్కడైనా ధ్యానం చేస్తే ఒక ఎవరూ లేని ప్రదేశంలో కూర్చుని నిజమైన దేవుడెవరో ఆలోచన చేద్దామనే ఒక చిన్న తలంపు ఆయనలో కలగ్గా, వెంటనే మధ్యాహ్నం 3ంటికే షాప్ కట్టేసి పక్కన వాళ్ళకి తాళం ఇచ్చి ఆయన బస్సు ఎక్కితే, రామరపాడు నుండి వచ్చే బస్సు తిన్నగా లాస్ట్ స్టాపు, ఆ రోజుల్లో ఉన్న 2 రూట్లలో సిటీ బస్సులు ఉండి, ఆ లాస్ట్ స్టాపు కొండపల్లిలో ఆగింది. కొండపల్లి ఆయన దిగిపోయారు. కొండ మీదకి ఎక్కుతున్నారు. పైనుంచి కట్టెలు కొట్టుకునే వాళ్ళు కిందకి దిగొస్తూ, బాబు ఇప్పుడు వెళ్తున్నావేంటి? పైకి 4:30-5 సమయం చీకటబడుతుంది. ఇప్పుడు వెళ్తున్నావేంటి? పైన ఫారెస్ట్ గార్డులు ఉంటారు, నిన్ను పైకి రానివ్వరు, పైన క్రూర మృగాలు కూడా ఉంటాయంటే, ఈయన అవేమీ పట్టించుకోకుండా పైకి వెళ్ళారు. ఫారెస్ట్ గార్డులు కంటపడలేదు. గొప్ప సంగతి. ఆయన అక్కడ కోనేరు దగ్గర, కోనేటి పక్కన కూర్చున్నారు. నిశీది చీకటబడిపోయింది. ఏం ఆలోచించాలో తెలియదు. ఆయనకు ఎందుకో పెద్ద భయంగా కూడా లేదు. ఆయన కళ్ళ ముందే చిన్న చిన్న జంతువులు, నక్కలు అవి వచ్చి నీళ్లు తాగి వెళుతున్నాయట. సన్నగా జల్లుబడుతుంది. సమయంలో రాత్రి 11-12 మధ్య సమయంలో హఠాత్తుగా ఆయన చుట్టూ గొప్ప వెలుగు ప్రకాశించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వెలుగులో నుండి ఒక స్వరము వినపడుతుంది. 2 డైలాగ్స్, 2 మాటలు ఆయనకు వినపడ్డాయి. మొట్టమొదటిది, బాబు శరీర సంబంధివి కాక ఆత్మ సంబంధివిగా బ్రతుకు. రెండవది,
గలతీ పత్రిక చదువు. ఈ 2 మాటలే వినపడ్డాయి. దేవునికి స్తోత్ర. ఆ మాటలు వినబడుతున్న సమయంలో ఆ వెలుగులో నుండి ఒక శక్తి ఆయన శరీరంలోనికి ప్రవేశించి నడినెత్తి మొదలుకొని కాలు వరకు ఆయన్ని సంపూర్ణంగా స్వస్థపరిచింది. దేవునికి స్తోత్ర. ఆ తరువాత ఆయన జీవిత కాలంలో ఎన్నడూ ఆయాసంగానే ఉపసంగానే లేదు. దేవునికి స్తోత్ర. దేవుడు స్వస్థపరచుట, మనస్సులో నెమ్మది వచ్చుట, ఆ 2 మాటలు వినపడుట, కొద్ది సమయానికి ఆ వెలుగు అంతర్ధానమైపోయింది. మరలా చీకటే, కానీ ఆయన మనస్సులో చీకటి కంటే అధికమైన వెలుగు కలిగింది. ఆయన నెమ్మది వచ్చింది. ఉదయం ఎప్పుడు వస్తుందని చూసి కిందకి దిగి వచ్చేసారు. ఇంటి దగ్గర కొంచెం కంగారు పడుతున్నారు. బుద్ధిమంతుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళడు, ఏమైందో ఏంటో ఈ మధ్య కోసం ఇలా ఉంటున్నాడు, ఏమైనా ఇబ్బంది కలిగిందేమోనని వాళ్ళు ఆందోళన పడ్డారు. కానీ వెళ్ళిపోయాడు, సంతోషపడ్డారు. కానీ ఆ రోజు నుండి ఆయన అప్పుడే టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు అమెరికన్ హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసే సమయంలో ఒక నర్సు గారు ఒక చిన్న ఎర్రట్ట బైబిల్ ఇచ్చిందట. అది ఆయన తీసుకెళ్ళి ఇంట్లో పడేశారు. ఆయనకేం దాంతో పని లేదు కాబట్టి. కానీ ఇప్పుడు ఈ స్వరం విన్న తర్వాత ఆయన అది తీసి చదవటం మొదలుపెట్టారు. మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఆ మాట ఆయన ఆకర్షించింది. ఆహా, దేవుడేనా నాకు కనిపించింది అనుకుంటూ వెతుక్కుని గలతీ పత్రిక చదువుకున్న తర్వాత యేసు క్రీస్తు దేవుడు అని ఆయన నమ్మారు. దేవునికి స్తోత్ర. కొన్నిసార్లు కొంతమంది సువార్త ప్రకటించగా నిజమైన దేవుడు ఎవరో అర్థమవుతుంది. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనకి అర్థమయ్యేటట్లు చేస్తారు, పరిస్థితుల ప్రభావం వలన. ఇక్కడ మా నాన్నగారికి అయితే ఆయనే స్వయంగా వెలుగులో నుండి మాట్లాడారు. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఆయన ఎవరో కూడా, యేసు ప్రభు ఎవరో కూడా ఆయన ఎరుగలేదు, కానీ తెలుసుకున్నారు. తెలుసుకున్న రోజు నుండి మిగతా అన్నీ మానేశారు. అప్పటి వరకు చేస్తున్నవి ఇంట్లో చాలా గొప్ప గొడవలు అయిపోయాయి. నిజమైన దేవుడిని ఆయన వెంబడిస్తున్నారు. ఆయన ద్వారా పాపక్షమాపణని ఎరిగి ఆయన తన పాపాలను ఒప్పుకుని ప్రభువు క్షమించగా గొప్ప నెమ్మది కలిగి ముందుకు సాగుతున్నారు. కానీ ఇంట్లో నెమ్మదిగా ఉండనివ్వని పరిస్థితి. మా నాయనమ్మ మంచం బట్టి ఆ దేవుడు మన దేవుడు కాదు, మనకు సంబంధించిన దేవుడు కాదు, ఆయన తెల్లోళ్ళ దేవుడు, ఆయన రకరకాల కులాల పేర్లు ఎత్తి దేవుడు అని చెప్పి అస్సలు మన వంశంలోనికి ఆ పేరు కూడా ఎత్తడానికి వీల్లేదని ఇప్పుడు మాటలు చెప్పట్లేదండి. 72 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన చెప్తున్నాను. చాలా గొడవ అయిపోయింది. ఆవిడ తినటం మానేసింది. ఒక రోజున ఇక ఉండబట్టలేక అంది, నాకు ఒక కొడుకన్నా లేడనుకుంటాను కానీ ఆ దేవుడి పేరు నా దగ్గరికి రాకూడదు అనేటప్పటికీ మా నాన్నగారికి బాధేసింది. కన్న కొడుకుని కాదనుకునే స్థితి నా తల్లికి వచ్చిందా అనుకుని, అమ్మ నువ్వు అట్లా అనుకునేటట్టయితే నేను నమ్మిన దేవుణ్ణి నేను విడిచిపెట్టను అని ఆయన ఇంట్లో నుండి అడుగు బయట పెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టి ఆయన బయటకు వచ్చారు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. నడుస్తూ వెళ్తుంటే గుణదల్లో సియోను భవనము అని కనిపించింది. కనిపించినప్పుడు లోపలికి వెళ్తే ఒక తెల్ల బట్టలతో వేసుకుని కూర్చుని 2 చెక్కల మధ్య బైబిల్ పెట్టుకుని ఒక ఆయన చదువుకుంటున్నారు. దైవజనులు చదువుకుంటుండగా ఎవరు బాబు అనగానే మా నాన్నగారు లోపలికి వెళ్ళి ఆయనకి జరిగింది చెప్తే ఆయన ఆశ్చర్యపోయి, ఆహా నీకు కనబడిన దేవుడే నిన్ను ఇక్కడికి నడిపించాడయ్యా అని చెప్పి, ఇది బైబిల్ కాలేజీ, ఇది మేము ఇక్కడ నీకు వాక్యం నేర్పిస్తాం, నువ్వు ఉండడానికి ఎక్కడా లేదు కదా, మా దగ్గరే ఉండు 1 సంవత్సరం, మరొక సంవత్సరం ఒక పాస్టర్ గారి దగ్గరికి నేను పంపిస్తాను, ఆ తర్వాత నీ జీవితంలో దేవుడు ఏది చెప్తే అది చేద్దు కానీ అని చెప్పారు. దేవునికి స్తోత్ర. అంతకుముందు యేసు అనే పేరు కూడా తెలియని ఆయనకి ఎవరు ప్రత్యక్షమయ్యారండి? యేసుక్రీస్తు. ఎందుకు? మరణ ఛాయలో, మరణ ప్రదేశంలో, చీకటిలో ఉన్న వారికి వెలుగు ఉదయించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ రోజు గలిలయ ప్రాంతం, ఈరోజు లేక 70 సంవత్సరాల కిందట విజయవాడ ప్రాంతం. దేవునికి స్తోత్రం. ఎక్కడో ఉన్న కేరళ రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఆనాడు దైవజనులు మిషనరీలుగా తమ జీవితాలని, కుటుంబాలని త్యాగం చేసి విజయవాడ ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటించడానికి పూనుకున్న రోజులు. దేవునికి స్తోత్రం. వారి యొక్క ప్రయాసను బట్టి, వారి యొక్క ఫలాన్ని బట్టి దేవుడు వారికి అనేకమైన 100 ఆత్మలను నాటి నుండి ఇస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. అలాగే ఈ రోజున మన పరిచర్యలను బట్టి దేవుడు ఎక్కడికి తీసుకువెళ్తే అదే గలిలయగా, అదే మరణ ఛాయ గల ప్రదేశంగా, అదే
చీకటిలో ప్రజలు కూర్చున్న ప్రదేశంగా ఉండగా అక్కడ దేవుడు అనేక మంది జీవితాల్లోనికి వస్తున్నారు. దేవునికి స్తోత్ర. ఈ పరిచర్యలో కూడా అదే జరుగుతూ ఉంది. అలా జరుగుతూ ఉండగా యేసు ప్రభువు చూడండి 3వ దినమున గలిలయలోని కానా అనే ప్రాంతంలోనికి వచ్చారు. దేవుని మహాకృపను బట్టి నాన్నగారిని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఎన్నడూ ఆయన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. మేము మా నాన్నగారికి 5గురు సంతానం అయితే 5గురు కూడా దేవుని మహాకృపను బట్టి మా యవన కాలంలో మా జీవితాల్లో దేవుని నుండి తప్పిపోయిన తిరిగి ప్రభువు దర్శనాన్ని బట్టి, సువార్తను బట్టి, అలాగే ఆయన వాక్యం చేత సంధించబడి మా జీవితాలు ప్రభువుకు అప్పగించుకోవడానికి కృప దయచేశారు. దేవునికి స్తోత్ర. నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉండగా ప్రభువు నన్ను దర్శిస్తే మచిలీపట్నంలోని నోబుల్ కాలేజీ గ్రౌండ్లో సుమారు ఒక 5,000 మంది కంటే ఎక్కువ ప్రజలు ఉన్నారు. నేను సరదాగా మా స్నేహితులతో కలిసి వెళ్ళాను కాసేపు టైంపాస్ చేద్దామని. అలాగే మా చెన్నై నుండి ఒక గొప్ప దైవ సేవకులు వచ్చి డాక్టర్ శామ్ కమలేసన్ గారని ఆయన వాక్యం చెప్తూ చిన్నగా ప్రారంభించిన ఆయన వాక్యము ముందుకు వెళుతున్న కొలది ధాటిగా సూటిగా నా బ్రతుకులోని పాపమంతటిని ఆయన మాట్లాడుతూ ఉంటే నాకు అప్పటికి 5-6 సంవత్సరాలుగా నేను చిన్నప్పటి నుంచి దైవ సేవకుని కుటుంబంలోనే పుట్టిన ప్రార్థనలు ఎగ్గొట్టడం ఎట్లాగో, స్నేహితులతో చెడు సహవాసాలు ఎలా చేయడం ఎలాగో, అన్నిటికీ వాయిదాలు వేయటం ఎలాగో అన్నీ తెలిసిన నేను దేవుని వాక్యము నుండి తప్పించుకోలేకపోయాను. దేవునికి స్తోత్ర. పరిశుద్ధాత్మ దేవుడు సంధిస్తూ ఉండగా ఆ రోజున ఈ రోజు నీకు ఇవ్వబడిన ఈ అవకాశమును నీవు విడిచిపెడితే నీవు దేవుని తీర్పులో నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా అని దైవజనుడు పిలిపిస్తే నేను అన్నీ ఆలోచించుకుని చివరిగా పిలిపించినప్పుడు లేచి నిలబడిన ప్రతి పాపమును ఒప్పుకున్నాను. దేవునికి స్తోత్ర. చిన్నవాడిని ఏం కాదు, పసిగుడిని ఏం కాదు, అప్పటికే 19-20 సంవత్సరాల కుర్రవాడిని. కానీ నా జీవితంలో సమస్తాన్ని బేరీజు వేసుకుని యేసు ప్రభువుని ఈ రోజు నుండి నేను వెంబడించాలి. నా జీవితంలో నుండి చీకటి తొలగిపోవాలి, ఈ పాపము తొలగిపోవాలి, ఇక చెడు నా జీవితంలో ఉండడానికి వీల్లేదని ప్రతి పాపమును ఒప్పుకున్నాను. అంతా ఆ రాత్రే ఒప్పుకున్నానని చెప్పడం లేదు. ఫాలోయింగ్ డేస్ అండ్ మంత్స్ నేను అనేకమైన వాటిని దేవుని ఎదురు ఒప్పుకొని సంపూర్ణంగా నేను ప్రభువును వెంబడిస్తూ ఉండగా మా అమ్మగారు మా నాన్నగారు నాలో వచ్చిన మార్పును చూసి, ఎరా కన్నా నీలో చాలా మార్పు కనపడుతుంది, పోయిన సంవత్సరం ఈ పాటికి ఈ విధంగా లేవు, నువ్వు ఈ సంవత్సర కాలంగా నీవు చాలా దేవునితో నడుస్తున్నట్టుగా మాకు అనిపిస్తుందంటే, అవును నాన్నగారు, నా హృదయాన్ని దేవునికి ఇచ్చాను, నేను దేవునితో నడుస్తున్నాను, చీకటి నాలో నుండి తొలగిపోయింది అని చెప్పాను. దేవునికి స్తోత్ర. మరి ఇంకెందుకు బాప్తిసం తీసుకోవచ్చుగా అన్నారు. అప్పుడు నేను అన్నాను, లేదు లేదు నాన్నగారు, నేను బాప్తిసం తీసుకుంటే మళ్ళీ పడిపోతానేమో, ఎందుకంటే నేను చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీలో 800 మంది స్టూడెంట్స్ ఉంటారు, నాట్ ఈవెన్ ఒక్కళ్ళ కూడా యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు లేరు. నేను అక్కడికి వెళితే మరలా బాప్తిసం పొంది ఏమో నేను నిలబడలేనేమో అన్నా. మా నాన్నగారు కూర్చోబెట్టి చెప్పారు, ఇప్పటి వరకు నడిపించిన దేవుడు నిన్ను నడిపించడా? ఖచ్చితంగా నడిపిస్తాడు. నీవు దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి, ఆలస్యం చేయకూడదు అని చెప్పినప్పుడు నేను మరల కొద్ది రోజులు ఆలోచించుకుని, సరే నాన్నగారు, నేను హాలిడేస్ అయిపోయి వెళ్ళకముందే బాప్తిసం పొందుతాను. నా నోట్లో నుండి మాట వచ్చిందంటే ఆయన సంతోషపడి నన్ను మరలా మచిలీపట్నం తీసుకెళ్ళి మరొక దైవ సేవకుని చేత బాప్తిస్మం ఇప్పించారు. దేవునికి స్తోత్ర. బాప్తిసం తీసుకున్నాను. వెళ్తూ ఉంటే నాలో భయంగా ఉంది. ఏంటి ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాను, ఎవరు ఏ శోధనలోనికి లాగుతారో, ఏ పాపంలోనికి లాగుతారో, అక్కడ చూస్తే పరిస్థితి ఏం బాగోదు అని ఆలోచించుకుంటూ వెళ్ళానండి. ఆశ్చర్యం ఏంటో తెలుసా, అక్కడికి వెళ్ళగానే నేను చర్చికి వెళ్ళాను. చర్చ్ అయిపోయింది, ఆదివారం బయటకు వచ్చాను. పెద్ద వేప చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద ఒక యవనస్తుడు నిలబడి, ఆర్ యు పాల్ అన్నాడు. పాల్ అంటే నువ్వేనా అన్నాడు. ఎస్ బ్రదర్, ఐఎమ్ పాల్ అన్నాను. అనగానే సంతోషపడిపోయారు, ఎగిరి గంతేసినంత పనిచేశాడు. వావ్, నేను నీ కోసమని 4 వారాల నుండి ఈ చర్చికి వస్తున్నాను. ఒకవేళ ఈ వారం కనుక నువ్వు రాకపోతే వచ్చే వారం నేను ఈ చర్చికి వచ్చేవాడినో కాదో అన్నాడు. నాకేం అర్థం కావట్లేదు, ఆశ్చర్యపడుతున్నాను.
ఆ యొక్క పట్టణంలో ఒక్క క్రైస్తవుడు కూడా లేడు నిజంగా చెప్పాలంటే స్టూడెంట్స్ మధ్యలో. అప్పుడు అన్నాడు, నేను ఒక క్రైస్తవ విద్యార్థి కొరకు చూస్తున్నాను, ఈ ఊరంతా వెతికితే ఎక్కడ నాకు కనపడలేదు. ఎవరో అన్నారు ఆ చర్చికి పాల్ అని ఒక అతను వస్తాడు, అతను మాత్రం ఇంజనీరింగ్ స్టూడెంట్, అతను యేసు ప్రభువు నమ్ముకున్నాడు అన్నారు. నీ కోసమని వస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నా కోసం నేను బాప్తిసం తీసుకుని వెళ్ళే సమయానికి ఒక విద్యార్థిని ఎక్కడో 100 కిలోమీటర్ల అవతల పూనా నుండి రప్పించి దేవుడు నా కోసం అక్కడ పెట్టాడు. దేవునికి స్తోత్రం. మేమిద్దరం కలిసి 3 సంవత్సరాలు దేవుణ్ణి మహిమపరిచి ఘనపరిచి ఆ ప్రాంతంలో దేవునికి సాక్షులుగా ఉండి అనేక మంది స్టూడెంట్స్కి సువార్త చెప్పి ప్రభువులోనికి నడిపించి మేము ప్రార్థిస్తూ ఉండగా అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడి అనేక గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఆమేన్. చీకటిలోను మరణ ఛాయలలోను ఉన్నవారికి మీ ద్వారా వెలుగు కలుగును గాక. సంవత్సరం మరొక నూతన పరిచర్య సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉండగా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ 3 మాటలు నేను చెప్తానన్నాను, వచ్చేద్దాం. చూడండి, యేసు ప్రభువారు గలిలయలోని కానా అను ఊరిలో ఆయన వచ్చినప్పుడు ఏం జరిగిందండి? అక్కడ ఒక వివాహానికి యేసు ప్రభువారు పిలువబడ్డారు. ఆ వివాహంలో ఏం జరుగుతూ ఉంది? ఆ వివాహములో మనం గమనించినట్లయితే యేసు తల్లి మరియ అలాగే ఆయన శిష్యులు ఆహ్వానించబడ్డారు. ఆహ్వానించబడినప్పుడు అక్కడ అది ఒక పెద్ద గొప్ప వివాహం అని మనం చెప్పుకోలేము, లేకపోతే ఒక గొప్ప ధనికుల వివాహం అని కూడా చెప్పుకోలేము. ఎందుకంటే వారు రకరకాల ఏర్పాట్లు చేసుకుని ఎటువంటి కొరతలు రాకుండా చేసుకునేవారేమో. కానీ ఇక్కడ ఒక కొరత, ఒక అవసరత, ఒక ఆకస్మికంగా అక్కడ ఒక లోటు ఏర్పడింది. ద్రాక్షారసం అయిపోయింది. నేను లోతుకు వెళ్ళి చెప్పను, అంటే రకరకాల కోణాల్లో చెప్పను, కానీ 3 మాటలు నేను చెప్తాను. నంబర్ 1, ఇక్కడ యేసు తల్లి అక్కడ ఉంది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడ్డారు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి అని ఉంది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి. ఆమేన్. చెప్పండి ఇంకొకసారి, మీరు చెప్పండి ఒకసారి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి. ఆమేన్. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి. ఇలాగే ఇక్కడే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పెట్టుకుంటే మీ పేరు పెట్టుకోగలరా? పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏదైనా అయిపోయినప్పుడు, ఏదైనా అవసరమైనప్పుడు వెంటనే అక్కడ ఎవరు ప్రత్యక్షం అవ్వాలి? ఆ పేరు దగ్గర మీరే ప్రత్యక్షం అవ్వాలి. ఎస్ ఆర్ నో? ఎందుకో చెప్పమంటారా? యేసు ప్రభు ఆ వివాహానికి 100 మంది ఆహ్వానించబడ్డారండి. ఆహ్వానించబడ్డారు. అందరూ కూడా వివాహంలో ఉన్నారు. అందరూ కూడా వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. రకరకాలుగా ఉన్నారు. యేసు తల్లి కూడా అక్కడ ఉంది. యేసు తల్లి కూడా ఆహ్వానితురాలే కదా. ఆమెమి అక్కడేమి పర్టికులర్గా ప్రాముఖ్యమైన ఈ విషయమేమీ లేదు కదా. అయినప్పటికీ చాలాసార్లు మన వివాహానికి వెళ్ళేటప్పుడు, పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తామండి? పెళ్ళికి వెళ్ళేటప్పుడు బాగా రెడీ అవుతాంలే, అందుట్లో ఏం డోకా లేదు కదా. పెళ్ళికి వెళ్ళేటప్పుడు అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్గా బయటికి వెళ్ళే ముందు, అవును మొన్నప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత చదివించారు? చదివింపులు కదా అని గుర్తు చేస్తారు. ఇంటి ఆయన ఒకరికొకరు గుర్తు, మొన్నాళ్ళు 400 చదివించారు అనగానే సర్లే ఒక 100 వేసి 500 తీసుకెళ్దామా అనుకోండి. తీసుకెళ్తారు, వెళ్తారు, బాగానే ముస్తాబయ్యారు, బాగానే డబ్బులు తీసుకెళ్ళారు. వెళ్ళి అక్కడ కూర్చుంటారు, మొత్తం వెళ్ళి కలిగి తిరుగుతారు. అక్కడ మీరేమైనా వీళ్ళకి ద్రాక్షారసం అయిపోయిందా, వీళ్ళకి భోజనాలు అయిపోయిందా అన్నీ చూస్తూ ఉంటారా? ఏం చూడం. చక్కగా మనకు స్థాయికి ఎవరున్నారు, మనం పలకరించదగిన వాళ్ళు, కాసేపు అటు ఇటు తచ్చెట్లాడి ఎప్పుడు ఇది అయిపోతుందా, ఎప్పుడు భోజనాలు మొదలవుతాయా, ఎప్పుడు చదివింపుల దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుంటారా, తొందరగా చదివిచ్చేసి వచ్చేద్దామా అనే ఆలోచనలో ఉంటాం. యేసు తల్లి మరియ కూడా అలాగే ఉందా? చాలాసార్లు మనం ఏం చేస్తామో తెలుసా? అంటి మొట్టనట్లుగా, పట్టి పట్టనట్లుగా, చూసి చూడనట్లుగా పోయే బ్యాచ్ మనంతా. ఎస్ ఆర్ నో? చెప్పరే? ఎస్ అన్నారా? మీరు కూడా అట్టాగేనా? మా వాళ్ళే అనుకున్నాను. దేవునికి స్తోత్రం. అంటి ముట్టనట్టుగా, పట్టి పట్టనట్టుగా, చూసి చూడనట్లుగా అలా పరిచర్యలో వెళ్ళొచ్చా? అలాంటి వారి కోసమే యేసయ్య చూస్తున్నారా?
గట్టిగా చెప్పాలి, కానే కాదు. అంటి ముట్టనట్టుగా, పట్టి పట్టనట్టుగా ఈ పరిచర్యలో ఒక్కరు కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి, పలానా అవసరం వచ్చినప్పుడు పాస్టర్ గారికి ఎవరైనా మీలో ఒకరు వెంటనే గుర్తుకు రావాలి. దేవునికి స్తోత్రం. పరిచర్యలో ఒక అవసరత వచ్చినప్పుడు, ప్రార్థన అవసరత వచ్చినప్పుడు, సువార్త అవసరత వచ్చినప్పుడు, లేక పలానా అవసరత వచ్చినప్పుడు వెంటనే దైవ సేవకురాలకి, దైవ సేవకునికి, ఇక్కడున్న తల్లి గారికి మీలో వెంటనే ఒక్కరు కాదు 100 మంది గుర్తొచ్చే కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. అసలు గుర్తుకు రాకుండానే మీరే ఏ అవసరత ఎక్కడ ఉందా అని పసిగట్టుకుని వెంటనే స్పందించే భాగ్యము దేవుడు మనకిచ్చునుగాక. అలాంటి వారి ద్వారానే పరిచర్య మరొక నూతన మెట్టులోనికి వెళ్తుంది. ఎస్ ఆర్ నో? ఆమేన్. అలాంటి కృప మీరు ఇక్కడ ఈరోజు పొందుకోబోతున్నారు. ఆమేన్. పొందుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక మంచి మనస్సు కలిగిన సహోదరి యేసు తల్లి మరియా. దేవునికి స్తోత్రం. వెళ్ళి చూస్తూ ఉంది, ఇక్కడ అంతా బాగానే ఉంది కదా, ఇక్కడ అంతా బాగానే ఉంది కదా, అందరూ కాళ్ళు కడుక్కున్నారు కదా, అందరూ లోపలికి వచ్చారు కదా, అందరూ అన్నీ చక్కగా ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు కదా, చూస్తూ ఉంది. పెళ్లి కొడుకు బాగానే ఉన్నాడు కదా, అంత బాగానే ఉంది. ఇటు చూసేటప్పటికి అరే ఏంటి అడుక్కు వచ్చేసింది. అప్పుడే ఏమొచ్చింది అడుక్కి? ద్రాక్షారసం. అయ్యో, ఇంకా 4 గ్లాసులు కూడా లేదు, చాలామంది ఉన్నారు. అమ్మో, అవమానపడిపోతారు. అయ్యో, ఇదే కనుక ఇప్పుడు ఎక్కడా దొరికేది కాదు. ఇది దొరుకుతుందండి ద్రాక్షారసం హడావిడిగా? దొరకదు. దానికి చాలా ప్రాసెస్ ఉంది. ఇప్పుడు అదంతా నేను చెప్పను. కానీ ద్రాక్షారసం రావాలంటే సామాన్యమైన విషయం కాదు. ఇది ఎట్లా? అయ్యయ్యో, ఏదో ఒక నింద పడతారు, ఒక మాట పడతారు. ఈ కొరత సామాన్యమైనది కాదు. అనవసరంగా పెళ్లికి పిలిచి ఏర్పాట్లు చేయలేకపోయారే అనుకుంటారు. చాలాసార్లు మనం అలాగే చేస్తాం, బాధపడతాం. వెంటనే యేసు తల్లి మరియా ద్రాక్షారసమైనప్పుడు ఆమెకేం ఆలోచన వచ్చిందో తెలుసా అండి? నేను యేసు దగ్గరకు వెళ్తాను. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్తాను అనుకుంది? ఎందుకు? వాళ్ళ అబ్బాయినా, తన కుమారుడైనా, 30 సంవత్సరాలు పెంచానుగా, ఆయన దగ్గరికి వెళ్ళక ఇంకెవరి దగ్గరికి వెళ్తాను అనా? కాదు. ఆయన దేవుడని, ఆయన ఈ కొరతను తీర్చగలిగిన ఏకైక సమర్థుడని, ఆయన ద్వారానే ఈరోజు ఒక అద్భుతం ఇంటిలో జరుగుతుందని, అవమానము తొలగించబడుతుందని, అపనింద రాకుండా చూడగలిగిన సామర్థ్యము కలిగింది యేసు ప్రభు అని వెంటనే నమ్మి మరియా యేసు దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ నేను చూస్తున్నాను మరియలో గొప్ప విశ్వాసం. దేవునికి స్తోత్రం. మరియలో ఏం చూస్తున్నాం ఇక్కడ? గట్టిగా చెప్పండి ఒకసారి. విశ్వాసం. ఎంత విశ్వాసం? యేసు దగ్గరికి వెళ్ళే విశ్వాసం. హల్లెలూయా. యేసు ప్రభుకి సమస్యను చెప్పగలిగిన విశ్వాసం. ఆ సమస్యలో యేసు ప్రభు ఒక్క మాట సెలవిస్తే అద్భుతాలు జరగగలవని నమ్మిన విశ్వాసము మరియ విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఇలాంటి విశ్వాసము ఈ రోజున మనందరిలో దేవుడు అనుగ్రహించును గాక. యేసు తల్లి మరియలో ఉన్న విశ్వాసం గురించి మనం ధ్యానం చేయాలంటే అస్సలు మనకి సమయమే సరిపోదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు తల్లి ఇక్కడ ఒక్క చోటే కాదు, ఆ పరిస్థితికి తగ్గట్టుగా స్పందించి ఒక అద్భుతాన్ని చూడాలి. నేనేదో అంటి ముట్టనట్టుగా ఉండకూడదు, నేను ఇక్కడ దేవుని చేతిలో ఒక పాత్రగా ఉండాలి, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతని నెరవేర్చాలి అనుకునేది ఇక్కడ మాత్రమే కాదు. దేవునికి స్తోత్రం. గబ్రియల్ అనే దేవదూత మరియ దగ్గరికి వచ్చారు కదండి. ఎక్కడ? లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 6వ నెలలో గబ్రియల్ అనే దేవదూత యేసు మరి యోసేపుకు ప్రదానము చేయబడి కన్యకగా ఉన్న మరియ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభమో. అదన్నీ చెప్పను, మీకు తెలుసు కనుక. అయినా ఈరోజు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ కనుక ఒక మాట చెప్తే బాగుంటుందేమో కదండి. ఈరోజు సెమీ క్రిస్మస్ అయినా కాదా? దేవునికి స్తోత్రం. వెంటనే గబ్రియల్ అనే దేవదూత మరియ దగ్గరికి వచ్చి ఈ శుభవచనం ఏమిటో అని ఆమె ఆలోచించుకుంటూ తొందరపడుతూ ఉండగా చక్కగా ప్రణాళికను వివరించి చెప్పాడు. నీవు గర్భము ధరించి ఒక కుమారుని కంటావు, అతడు సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ఇదిగో ఆయన తన
తండ్రి అయిన దేవుడు లేక ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇస్తాడు. ఆయన ప్రజలను, తన ప్రజలను, యూద ప్రజలను లేక యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలబోతున్నాడు అని చెప్పాడు. మంచిదే, దేవునికి స్తోత్రం. కొంచెం కొంత అర్థమైంది, కొంత అర్థం కాల. సరే కానీ ఎవరో గర్భం ధరిస్తానంట, ఆ గొప్ప ఆయన పుడతాడంట, ఇది ఎలాగూ సాధ్యము, నేను పురుషుణ్ణి ఎరుగని దాననే అంది. అనగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దేవదూత అన్నాడు. ఏమని చెప్పాడండి దేవదూత? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీ బంధువురాలకు ఎలిజబెత్ గర్భము ధరించింది వృద్ధాప్యమందు. ఇది 6వ మాసం ఆవిడికి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను, గట్టిగా పలకాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. చెప్పండి మీ ప్రక్కన వాళ్ళకి ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు, ఊరికినే పోదు, ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుతుందని చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన మాట నెరవేర్చుకునే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మరియా ఏం చేసింది? మరియా యోదయ ప్రాంతంలో కొండ సీమల్లో ఉన్న పల్లెకు పరుగులెత్తుకుని వెళ్ళింది. ఎవరు వెళ్ళమన్నారండి మరియను? దేవదూత ప్రత్యక్షమైనప్పుడు ఎవరికి చెప్పాలి? వాళ్ళ నాన్నకో అమ్మకో చెప్పాలి. అమ్మా నాకు కల వచ్చింది, లేక అమ్మా నాకు దేవదూత ప్రత్యక్షమయ్యాడు, నాతో మాట్లాడాడు, ఈ మాట చెప్పాడు అని చెప్పాలి. మెదలకుండా కాముగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కన్యక బయటికి వెళ్ళకూడదు. కానీ ఎక్కడికి వెళ్ళింది? పరుగెత్తుకుంటా ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? మళ్ళీ ఎలిజబెత్ ఇల్లు ఎక్కడో మీకు తెలుసా? యోదయ ప్రాంతంలో. ఈమె ఉన్నది ఎక్కడో తెలుసా? గలిలయలోని నజరేతులో. దేవునికి స్తోత్రం. మరలా ప్రయాణం చేసింది 100 కిలోమీటర్లు. ఎందుకు వెళ్ళిందో తెలుసా? దేవుని కార్యానికి సాక్షిగా ఉండాలి. దేవుని కార్యాలు నేను చూడాలి, దేవుని కార్యాలు గొప్పవి, నేను దేవుని కార్యాల్లో ఒక పాత్రగా ఉండాలని పరిగెత్తుకెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఎవ్వరూ వెళ్ళమని చెప్పలేదు. ఈ రోజుల్లో నెట్టినా, బలవంతం చేసినా, బతిమాలినా మనం కదలనే. చెప్పరే కదలం. దేనికి మాత్రమే కదులుతాం? కదా, మిగతా దేనికి కూడా కదలం. కానీ మరి అలా చేసిందా? మరీకి ఎవరైనా కదిలిచ్చారా? మేరీ వాజ్ ఏ సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్. తను ఎవరు ప్రోత్సహించవసరంలా, తనెవరు నెట్టవసరంలా, తనంతటా తానే తనలో నుండి ఒక ఉబుకుతున్నటువంటి ఒక తపన, ఒక గొప్ప వాంఛ, ఒక గొప్ప అపేక్ష, ఒక గొప్ప మరి ఆ యొక్క ఇది కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. పరుగు తీసుకుని వెళ్ళింది. ఏమైందో తెలుసా? యోదయలోని ఎలిజబెత్తుకి ఇంటికి వెళ్ళి వందనవచనము చేయగా ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు గంతులు వేసెను. హల్లెలూయా. వెళ్ళి ఏం చేసింది? ఎందుకు చేసింది వందనవచనం? ఎలా చేసింది? ఓ జేజీ అని పిలిచి ఉంటుంది కదా. జేజేనా? జేజీ కదా, మరి ఎలిజబెత్ జేజే కదా. ఈవిడికి 18 సంవత్సరాల వయసు, ఆవిడికి 80 సంవత్సరాల వయసు. అవునా? జేజో మరి ఏమవుతుందో నాకు తెలియదు. బంధువురాలకు ఎలిజబెత్తే, బంధువురాలే. వెళ్ళి పిలిచిందో లేదో, వందనాలు, ప్రైజ్ ద లార్డ్ అనగానే, వందనవచనము వినగానే గర్భములో శిశువుగా. ఎందుకు? విశ్వాసంతో పలికే మాటలవి. దేవునికి స్తోత్రం. దేవుని మీద అమితమైన గౌరవంతో పలుకుతున్న మాటలు వందనవచనం అది. హల్లెలూయా. దేవుని కార్యానికి నేను సాక్షిగా ఉండడానికి వచ్చాను ఇక్కడ. హల్లెలూయా. ఎందుకో తెలుసా? 5 నెలలుగా ఎవ్వరి కంట కనపడకుండా దాక్కుని ఉంటుంది ఈవిడ వెళ్ళి బయటికి లాక్కొచ్చింది. దేవునికి స్తోత్రం. అవునా కాదా అండి? ఎవరు వెళ్ళి బయటికి లాక్కొచ్చారు? ఎలిజబెత్ని. మరీ వెళ్ళింది. పాపం జకర్యా వెళ్ళి ఊరంతా చాటించేవాడేమో, కానీ ఏమైపోయాడు?
మోగవాడైపోయాడు. ఆయనకి పాపం అవమానంతో కుంగిపోతున్నాడు. సాధారణంగా అటువంటి ఏదైనా కలిగితే అలాంటి వాళ్ళు అవమానంతో కుంగిపోతారు. నిన్నటి వరకు మాట్లాడే వాళ్ళు మాట్లాడలేకపోయినా, నిన్నటి వాళ్ళకి నడుస్తే వాళ్ళు నడవలేకపోయినా, చాలా వాళ్ళు ఫీలింగ్తో దానిలో నుండి బయటికి రాలేక కొన్నిసార్లు ఆ వ్యాధి స్వస్థత పొందలేరు కొంతమంది. కానీ జకర్యా అవమానంతో ఇంట్లో ఉండి ఉండొచ్చు. లేక ఎలిజబెత్ సిగ్గుతో ఇంత వృద్ధాప్యంలో నాకు కడుపేంటి అని ఇంట్లో ఉండి ఉండొచ్చేమో. కానీ మరియ వెళ్ళి ఎలిజబెత్ను కదిలించగానే గర్భములో ఉన్న శిశువు అప్పటి వరకు సరైన మూమెంట్స్ లేక తల్లిదండ్రులు ఏదో మోగగా, తల్లిదండ్రులు ఏదో బాధగా, లేకపోతే ఏదో రకరకాలుగా ఉంటున్న దానిలో నుండి గర్భములో ఉన్న శిశువు కూడా బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్ర. ఆ ఫీలింగ్స్లో నుండి బయటకు వచ్చి గంతులు వేస్తున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాడు. మరి అంటే దట్ ఈజ్ మేరీ అనాలి. దేవునికి స్తోత్ర. మరి అంటే ఎవరు? సెల్ఫ్ మోటివేటెడ్. నాట్ ఓన్లీ సెల్ఫ్ మోటివేటెడ్, షీ ఈజ్ ఎ మోటివేటర్. దేవునికి స్తోత్ర. ఇతరులను కదిలించగలిగిన సామర్థ్యము కలిగింది. దేవునికి స్తోత్రం. అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు మరియా విశ్వాసం ఎంత గొప్పదో చెప్పమంటారా? యేసయ్య అన్నాడు, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు అనండి. కొత్తగా అనేదేముంది పాస్టర్ గారు, రోజు అనేదేమేమో ఆ మాట. నా టైం రాలేదులే పాస్టర్ గారికి, నీ మీదే ఉందిలే, వెళ్ళి చేసుకో నువ్వే, నాకు చెప్పరులే అని కదా. కానీ చెప్పండి, యేసు ప్రభు ఏమన్నారు? అమ్మా నా సమయం ఇంకనూ రాలేదు. గట్టిగా చెప్పాలి, నాతో నీకేమీ పని. అలా పొరపాటున మనతో ఎవరైనా అన్నారా, ఇక మన ముఖం సొరకాయలాగా సాగిపోతుంది, బీరకాయలాగా ముడిసిపోతుంది. ఇక మూతి ముడుచుకుని తిరుగుతూ ఉంటాం కదా. ఇదిగో నాకే మరియ కూడా అలాగే చేయొచ్చు. తన సొంత కుమారుడి దగ్గరికి వెళ్ళింది, ఒక మంచి మాట అడిగింది. ఇదిగో ఈ ఆపదలో వాళ్ళకి సాయం చేయి బాబు అంది. అంటే ఆయన నాతో నీకేం పని, నా టైం ఇంకా రాలా, నన్ను డిస్టర్బ్ చేయమాకు అంటే, ఎప్పుడు ఎంత అయినా నేను చెప్పినా చేయడు అని వెళ్ళి ఒక మూల కూర్చోవచ్చు. ఏమండి? కూర్చోదు. విశ్వాసం గొప్పది. దేవునికి స్తోత్ర. వెళ్ళి పరిచారకుల్ని కదిలించింది. కదిలించమన్నాడు యేసయ్య. ఊరుకోమ్మా, నాతో నీకేం పని అమ్మా అని ఆయన అంటే, నువ్వు వెళ్ళి ఇంకొకళ్ళని కదిలిస్తావేంటి? పక్కన వాళ్ళని కదిలించండి, ఒకసారి పక్కన వాళ్ళని కదిలించండి. అందుట్లో కూడా మాకు తెలుసులే పాస్టర్ గారు, మేము ఎప్పుడు కదిలించుకుంటూ ఉంటాము. కొంతమందికి అసలు పక్కన వాళ్ళని కదిలించకపోతే నిద్ర రాదు కదా, కొంచెం భోజనం తిన్నది కూడా అరగదు. ఎవరో ఒకరిని కదిలించగానే వెళ్ళి పడుకోరు. దేవునికి స్తోత్రం. కదిలించుకునే బ్యాచ్ ఉంటారు. సెల్ఫ్ అనమాట, సెల్ఫ్ మోటివేటెడ్ కదిలింపిది అంతా కదా. అసలు ఎవరు చెప్పవసరంలా, చెప్పకుండానే కదిలించుకుంటారు. కానీ మరియా ఎలా కదిలించిందో తెలుసా? పరిచారకుల దగ్గరికి వెళ్ళి, హలో ఆయన చెప్పేది చేయండి, ఆయన చెప్పేది. ఎంత విశ్వాసం అండి! ఎవరి మీద విశ్వాసం? గట్టిగా చెప్పరే, యేసు మీద విశ్వాసం. యేసు ప్రభు మీద విశ్వాసంతోనే మీ ఆత్మీయ జీవితాలు కట్టబడతాయి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మీద విశ్వాసంతోనే మీ ద్వారా ఇతరుల జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. యేసు ప్రభు మీద విశ్వాసంతోనే మీ ప్రార్థన నెక్స్ట్ లెవెల్కి వెళుతుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మీద విశ్వాసంతోనే మీలో ఆత్మవరములు ఆపరేట్ అవుతాయి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మీద విశ్వాసంతో పరలోకములో నుండి, ఆయన సన్నిధిలో నుండి స్వస్థత ప్రభావము మీ ద్వారా, మీ విశ్వాసం ద్వారా అనేక మందిలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. వెంటనే పరిచారకుల దగ్గరికి వెళ్ళింది, కదిలించింది. మొన్నేమో ఎవరిని కదిలించింది? ఎలిజబెత్తుని కదిలించింది. కదిలిస్తే గర్భంలో ఉన్న శిశువు ఏమైంది? గంతులు వేశాడు. వెంటనే పరిశుద్ధాత్మతో ఎలిజబెత్తు నింపబడింది. గత 6 నెలల్లో నింపబడింది. ఈ రోజు ఎందుకు నింపబడింది ఎలిజబెత్తు? మరియ ద్వారా. దేవునికి స్తోత్ర. మరియ కారణంగా. హల్లెలూయా. నా ఆశ ఏంటంటే ఈ మందిరంలో, ఈ పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మరియలాగా ఉండాలి. దేవునికి స్తోత్ర. స్త్రీలైన పురుషులైన మనమందరం కూడా మరియల్లో ఉన్న ఆ గొప్ప స్థితి కలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడి అంటుంది, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలాగూ. ఎవరు చెప్పారండి? గబ్రియేల్ అయితే ఎలిజబెత్ గురించి చెప్పాడు, కానీ మరియ గురించి
ఎవరు చెప్పారు ఎలిజబెత్కి? ఎవరు చెప్పలా? పరిశుద్ధాత్మతో నింపబడి. దేవునికి స్తుతి కలుగునుగాక. అలాగే మరియ గురించి మాట్లాడాలంటే అసలు సమయం సరిపోదని చెప్పాను కదా. అసలు ఎంత అద్భుతం అంటే యేసు ప్రభునందలి మరియకు యేసు ప్రభు మీద ఉన్న విశ్వాసం, మరియకు యేసు ప్రభు తర్వాత ఇంకా పిల్లలు కలిగారు. అవును కదండి. యేసు ప్రభు మరి మరియ కన్యకగా ఉండగా యేసు ప్రభు వారు జన్మించారు. ఆ తరువాత యోసేపుతో వివాహమైన తరువాత మరి కుమార్తెలు కుమారులు కలిగారు. యేసు ప్రభుకి బయలాజికల్గా కాపోయినా హాఫ్ బ్రదర్స్ అంటారు, హాఫ్ సిస్టర్స్ అంటారు, అలాగున మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి ఆమె తన పిల్లలను తీసుకొచ్చింది. బయట ఒక ఆయన వచ్చి అంటున్నాడు, అయ్యా నీ తల్లియు నీ సహోదరులు నీ సహోదరులు ఇదిగో నీతో మాట్లాడడానికి వస్తున్నారు. ఎందుకు తీసుకొచ్చిందండి? ఎందుకు తీసుకొచ్చింది? యేసు ప్రభు తల్లి మరియ తన కుమారులను కుమార్తెలను ఎందుకు తీసుకొచ్చింది యేసు ప్రభు దగ్గరికి? ఎందుకు తీసుకొచ్చిందో తెలుసా? నిజమైన దేవుణ్ణి పరిచయం చేయటానికి. యోహాను సువార్తలో ఉంటుంది, ఆయన సహోదరులను ఆయన యందు నమ్మిక ఉంచలేదు, విశ్వాసం ఉంచలేదు. వాళ్ళు విశ్వాసం ఉంచట్లేదు. కానీ మరి యొక్క ఆశ ఏంటంటే నా పిల్లలు యేసు ప్రభు నమ్మాలి. దేవునికి స్తోత్ర. నా పిల్లలు మెస్సయ్యను నమ్మాలి, నా పిల్లలు క్రీస్తును నమ్మాలి. అందరూ నమ్ముతున్నారు. పొట్టి జక్కయ్య నమ్ముతున్నాడు, సమరయ స్త్రీ నమ్ముతూ ఉంది, అనేక మంది తమ బ్రతుకులు మార్చుకుంటున్నారు. నా పిల్లలు కూడా యేసును నమ్మాలి. దేవునికి స్తుతి కలుగును గాక. యేసు తల్లి మరియలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? యేసును విడిచిపెట్టకుండా సిలువ వరకు వెంబడించింది. సిలువలో యేసు ప్రభు అన్నారు, అమ్మా నీ కుమారుడు. కుమారుడితో లేకపోతే యోహానుతో అన్నారు, ఇదిగో నీ తల్లి. అంతవరకు వెంబడించింది. సరే, యేసు ప్రభు వారు చనిపోయారు. యేసు ప్రభు వారిని ఎవరో సమాధి చేస్తున్నారు. టాటా బై బై చెప్పి వెళ్ళిపోవచ్చు నజరేతుకి. వెళ్ళలేదు, యెరూషలేములోనే ఉంది. 3వ రోజున యేసు ప్రభువారు తిరిగి లేచారు. దేవునికి స్తోత్ర. ఆ తరువాత 40 రోజులు యేసు ప్రభువారు అందరికీ కనిపించారు. కనిపించి 40వ రోజున యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. వెళ్ళిపోతుంటే యేసు ప్రభు తల్లి యేసు ప్రభు మాటలు వింది, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా తండ్రి వలన పొందిన వాగ్దానము మీ మీదకి అనగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చే వరకు ఇక్కడ నిలిచి ఉండండి అనగానే అందరూ కూడా మేడగదిలోనికి ఎక్కి వెళ్తుంటే ఎవరు కూడా ఎక్కి వెళ్ళారు చెప్పండి? మేడగదిలోనికి యేసు తల్లి మరియ, ఆయన సహోదరులను కూడా యేసు ప్రభు తీసుకుని వెళ్ళి, ఆ మరియ తీసుకుని వెళ్ళి మేడగదిలో 10 రోజులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయొచ్చు. నేను దేవునికి స్తోత్ర. ఏం పని అండి ఆవిడికి? ఆవిడ పని అయిపోయింది కదా. నో 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 నో, నేను ఈ పరిచర్యలో కీలక పాత్రగా వాడబడాలి. యేసు ప్రభు శిష్యులు కూడా పరిశుద్ధాత్మతో నింపబట్ట నేను చూడాలి. వీళ్ళు సరిగ్గా ప్రార్థన చేస్తున్నారా లేదా గమనించి ప్రార్థన చేస్తే ప్రార్థనలో ఉండి అందరితో పాటు ఆవిడ కూడా పరిశుద్ధాత్మతో నింపబడింది. దేవునికి స్తోత్రం. మరియ విశ్వాసం, గట్టిగా చెప్పండి, మరియలో విశ్వాసం. సరే, ఇప్పుడు వెళ్ళి పరిచారకులను కదిలించింది. కదిలిస్తే పరిచారకులు చాలు ఊరుకోవమ్మా, ఆయన మేనేజర్ గారు చెప్పేది చేయాలి, కానీ ఈ యేసు అంట ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయన చెప్పేది ఎందుకు చేస్తాం మేము అనాలి. కానీ అన్నారా? అనలేదు. వెంటనే పరిచారకులు వెళ్ళి యేసు ప్రభు దగ్గర చేతులు కట్టుకుని నుంచున్నారు. ఎందుకో తెలుసా? ఆయన మీతో చెప్పునది చేయుడి అనండి. ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆ మాటకు వారు లోబడ్డారు. నంబర్ 1 మరియ మాటకు లోబడ్డారు. నంబర్ 2 యేసు చెప్పింది చేశారు. ఎస్ ఆర్ నో? మన జీవితంలో ఈ పరిచర్య మరొక దశలోనికి దేవుడు ఎలా తీసుకెళ్తాడంటే, 1 విశ్వాసం ద్వారా తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసం అధికమగును గాక, విశ్వాసము యాక్టివ్ ఫెయిత్గా మారును గాక, విశ్వాసము మీ ద్వారా ఇంకా అనేకమైన కార్యములు జరిగించును గాక. 2వది విధేయత, ఒబీడియన్స్. ఎలాంటి విధేయత కావాలి? తక్షణ విధేయత కావాలి, సంపూర్ణ విధేయత కావాలి. ఎస్ ఆర్ నో? ఇమ్మీడియట్ ఒబీడియన్స్ కావాలి, కంప్లీట్ ఒబీడియన్స్ కావాలి. అర్ధ విధేయత అవిధేయత అంటారు, ఆలస్య విధేయత కూడా అవిధేయతే అంటారు. ఈ 2 పరిచారకులు అస్సలు లేవు. ఉన్నాయా అండి? ఎదురు చూస్తున్నారు ఈయన ఏం చెప్తాడా అని.
వెంటనే యేసు ప్రభు అన్నారు, ఇదిగో అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి కదా, అందులో నీళ్లు నింపండి. ద్రాక్షారసము ఖాళీ అయిపోయిన రాతి బాణలు అక్కడ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? గట్టిగా చెప్పాలి. ఎస్ ఆర్ నో అన్నాను నేను. ద్రాక్షారసము ఖాళీ అయిపోయిన 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? ఏంటి అందరు ఈ లోకంలోనే ఉన్నారా లేకపోతే ఆ లోకంలోకి వెళ్ళారా? వెళ్ళలేదా? ఓకే, దేవునికి స్తోత్రం. ఈ లోకంలోనే ఉంటే కనుక మీరు నో అని చెప్పేవాళ్ళు, కానీ మీరేమన్నారు? ఎస్ అన్నారు. ఆ రాతి బాణలు ద్రాక్షారసం అయిపోయిన బాణలు కానే కాదు. ఆ రాతి బాణలు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి లేక కాళ్ళు కడుక్కోవడానికి యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 2-3 తూముల నీళ్లు పట్టే రాతి బాణలు అవి. అందరూ కాళ్ళు కడుక్కున్నారు, అందరూ లోపలికి వచ్చేసారు, రాతి బాణలు ఖాళీ అయిపోయినాయి. ఆ రాతి బాణలతో ఇప్పుడేమీ పని లేదు. ద్రాక్షారసం అయిపోయింది, ద్రాక్షారసపు గుండీల్లో ద్రాక్షారసం అయిపోయింది. కానీ యేసయ్య వాటిని నీళ్లతో నింపండి అని చెప్పట్లేదు. వేటిని నీళ్లతో చెప్పమంటున్నారు? శుద్ధీకరణాచార ప్రకారము నీళ్లు అయిపోయిన ఆ రాతి బాణలను నింపమంటున్నారు. దేవునికి స్తోత్రం. అద్భుతాలు ఎప్పుడు మనం అనుకున్న మార్గంలో జరగవు. దేవుడు ఎంచుకున్న మార్గంలో నీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి నీ దగ్గర నుంచి కావలసింది ఏదైనా ఉంటే నంబర్ 1 విశ్వాసము కావాలి, నంబర్ 2 విధేయత కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాజరు సమాధి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి కూడా ఎందుకు వెళ్ళారో తెలుసా? ఆయన ముందే డిసైడ్ అయి వెళ్తున్నారు. మనము పలానా చోటకు వెళ్దాం పదండి, నా మిత్రుడు లాజరు నిద్రించుచున్నాడు, నేను లేప వెళుచున్నానంటే శిష్యులు అన్నారు, నిద్రపోతే వాడే లేస్తాడు లేవయ్యా, మనం వెళ్ళి లేపాలా ఏంటి అన్నారు. లేదు లేపాలన్నారు. అవసరం లేదు, ఆయన లేస్తాడన్నారు. వీళ్ళకి అసలు అర్థం కావట్లేదు నాయన అనుకుని లాజరు చనిపోయి ఉన్నాడు, మనము లేప వెళ్ళుచున్నాము అన్నాడు. చనిపోతే చచ్చాడులే నాయన, మనం వెళ్తే మనల్ని చంపుతారన్నాడు. ఎవరు? మన ఫ్రెండే తోమా. ఎవరు? తోమా. అంటే లేదు పగలు 12 గంటల కాలం ఉంది, నో ప్రాబ్లం, మనం వెళ్దాం పదండి అని వెళ్తుంటే పక్కన మళ్ళీ కామెంట్లు అనండి, పక్కన కామెంట్లు అనండి. బాగా అలవాట మీకు కూడా? అలవాటు ఏం లేదు కదా? ఏం కామెంట్ చేస్తాడు? పదండ్రా మనం కూడా సర్దాం ఆయనతో పాటు, లేకపోతాడు ఎక్కడికైనా, తప్పదు మనకి, ఈడ్చుకుంటూ వెళ్ళాలి. ఈడ్చుకుంటూ వెళ్తారా? ఏడ్చుకుంటూ వెళ్తారా? కాదు, సంతోషంగా వెళ్ళాలి. దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి ఎలా వెళ్ళాలి? దైవజనుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి ఎలా వెళ్ళాలి? ఏది చెప్తే అది ఎలా చేయాలి? సంతోషంగా చేయాలి. చేస్తాము. దేవునికి స్తోత్రం. చేయబట్టే ఇన్ని పరిచర్యలు ఇంతవరకు దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. వెంటనే యేసు ప్రభువారు వెళ్ళారు. అక్కడ ఏడుస్తూ ఉంది మార్త మరియా. వెళ్ళి మాట్లాడారు. లేదమ్మా, నీ తమ్ముడు బ్రతుకుతాడు. అవునయ్యా, అంచెదనమున బ్రతుకుతాడని నాకు తెలుసు. ఏదేదో చెప్పింది, నేను అక్కడికి వెళ్ళట్లేదు. విశ్వాసము కావాలి యేసయ్యకి, కానీ విశ్వాసము కనబట్టలేదు. దాన్ని చూచి ఏం చేశాడు తెలుసా? యేసయ్య ఏడ్చాడు, కన్నీరు విడిచాడు. అయినా తనలో ఉన్న విశ్వాసం ప్రోగు చేసుకుని సమాధి దాకా వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడు తెలుసా? రాయిని దొర్లించండి అన్నాడు. దొర్లించండి అనగానే మళ్ళీ అడ్డం పడింది. అయ్యా, ఇప్పుడికి చనిపోయి వద్దయ్యా, వాసనయ్యా. కానీ ఎవరో యేసయ్య మాట గౌరవంతో వెంటనే రాయి దొర్లించారు. దేవునికి స్తోత్రం. అలాంటి విధేయత కలిగిన వాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. వీళ్ళు వెళ్ళి వెంటనే, మోటార్ ఎక్కడ ఉంటుంది పాస్టర్ గారు? మోటార్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుందా? సబ్మెర్సిబుల్లేనా? స్విచ్ చేయగానే పైప్ పెట్టగానే నీళ్ళు వచ్చేస్తాయా? ఆ రోజు కానాలో కూడా అలాగే వచ్చినాయి కదండి. వచ్చినాయా? లేదు. కావిళ్ళు వేసుకుని ఊరు బయటికి వెళ్ళి నేలబావిలోనో చెరువులోనో నీళ్లు తీసుకుని కావిళ్ళతో మోసుకుంటూ వచ్చి 6 రాతి బాణలు నింపాలి. అవునా కాదండి? కిమ్మనలేదు, మారు మాట మాట్లాడలేదు. నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అయ్యా ఎందుకయ్యా రాతి బాణంలో ఇంకా వచ్చేవాళ్ళు ఎవరు లేరు బాబు, నీళ్ళెందుకు నాయన, అయిపోయింది ద్రాక్షారసం అయ్యా అని ఎవ్వరు అనలేదు. ఆయన చెప్పాడు, మేము చేయాలి. దేవునికి స్తోత్రం. వెంటనే చేయాలి. వెళ్ళిపోయారు. కావిళ్ళు వేసుకుని నీళ్లు నింపారు, అంచులో మట్టుకు నింపారు. దేవునికి స్తోత్రం.
అంచుల మట్టుకు నింపే విధేయతతో అద్భుతాలు జరగబోతున్నాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నా జీవితంలో అలాగే జరిగాయి. హల్లెలూయా. నేను మంచిగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని మా తల్లిదండ్రులు కూడా ఆశపడ్డారు. కానీ ప్రభు అన్నారు, ఉద్యోగం చేయడానికి వీల్లేదు, నీవు నా రాజ్యమును కట్టబోతున్నావు అన్నారు. నాకు అసలు ఎవరో కూడా ఆయన సరిగ్గా తెలియదు. ఒక రోజున ఒక దైవజనుడు వాక్య పరిచర్య అయిన తర్వాత నేను వెళ్ళి నాకు ప్రార్థన చేయమంటే 3 మాటలు చెప్పారు ఆ దైవజనుడు. 3 మాటలు. నంబర్ 1, నీవు నీ తల్లి గర్భములో ఉండగా నేను నిన్ను ఏర్పరచుకున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయటం స్టార్ట్ చేశారు. వాస్తవంగా చేస్తూ ఆపి, ఆయన ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తున్నారు, నేను వింటూ ఉన్నాను. ఆపి, పాల్, నౌ ఐ ప్రాఫెసై ఓవర్ యూ అన్నారు. నేను ఇప్పుడు చెప్పేది ప్రవచనం అన్నారు. సరే, నేను వింటున్నాను, ప్రార్థనలో ఉన్నాను. వింటుంటే ఆయన అన్నారు, నీ తల్లి గర్భములో దేవుడు నిన్ను రూపించి నిన్ను కాపాడి నిన్ను సేవకు తల్లి గర్భములో ఉండగా ప్రతిష్ఠించాడు దేవుడు అన్నాడు. నేను ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానండి, హైదరాబాద్ వెళ్ళి జాబ్కి సర్చ్లో నేను హైదరాబాద్లో అప్లికేషన్ పెట్టడానికి వెళ్ళబోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. ఈ 2 మాటలే నేను ఆయనతో చెప్పింది. ఆయన కర్ణాటక నుంచి వచ్చారు. ఆయనకి నాకు ఎటువంటి విశేష పరిచయం లేదు. ఆయన మొదటి మాట చెప్పారు. రెండవ మాట ఏమన్నారు తెలుసా? యు ఆర్ నాట్ గోయింగ్ టు బి అన్ ఇంజనీర్ ఇన్ దిస్ సెక్యులర్ ఇంజనీర్, బట్ యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నారు. దేవునికి స్తోత్ర. నీవు ఈ భూమి మీద మామూలుగా కట్టే పరిచర్లు కాదు, మామూలు ఉద్యోగం కాదు, దేవుని రాజ్యము కట్టే ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు అన్నారు. దేవునికి స్తోత్ర. 3వ మాట చెప్పారు, గాడ్ ఈజ్ టేకింగ్ యూ టు ద స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ అన్నారు. ప్రవక్తల పాఠశాలకు నిన్ను దేవుడు తీసుకువెళ్ళబోతున్నాడు అన్నాడు. అనగానే నేను ఆశ్చర్యపోయాను. ఆపేశారు. మరలా ప్రార్థన చేశారు, దేవా నీ చిత్తాన్ని బిడ్డ జీవితంలో జరిగించయ్యా, ఇది బిడ్డ నేను దీవిస్తున్నానయ్యా అని ప్రార్థన చేస్తే ఆమెన్ అని చెప్పిన తర్వాత దేవుడు మాట్లాడింది నీకు గుర్తుంది కదా? డూ యూ రిమెంబర్ వాట్ గాడ్ సెడ్ అన్నాడు. ఎస్ బ్రదర్, ఎస్ పాస్టర్ అంటే ఓకే యూ కెన్ గో అన్నారు. ఇంటికి వచ్చానంతే. దేవుడు తన చిత్తాన్ని మరలా తెలియచేస్తున్నారు. కొద్ది రోజులు కూడా అవ్వలేదు, నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. పాల్ ఏం చేస్తున్నావు అన్నారు. ఇదిగోండి ఇంజనీరింగ్ అయిపోయిందండి, హైదరాబాద్ వెళ్తున్నాను అన్నారు. ఒక్కసారి నా దగ్గరికి రాగలవా అన్నారు. ఇప్పుడు కుదరదండి, మా నాన్నగారిని అడగాలి, వెళ్ళాలంటే 1000 కిలోమీటర్లు అవతలకి వెళ్ళాలి, షోలాపూర్ వెళ్ళాలి వాస్తవంగా అంటే కుదరదండి. ఓకే, దేవుడు నిన్ను ఏం చేయమంటే అది చేయలే అని ఫోన్ పెట్టేశారు. ఆ రోజులో ల్యాండ్ లైన్, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడితే మా నాన్నగారితో చెప్పాను, పలానా పాస్టర్ గారు రమ్మని ఫోన్ చేశారు నాన్నగారు అంటే, సరే వెళ్ళు, కానీ మరి ఏం చేద్దాం, నువ్వు హైదరాబాద్ వెళ్తానన్నావుగా ఏమైంది అన్నారు. సరే అక్కడి నుంచి వచ్చిన తర్వాత వెళ్తాను. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇదిగో వచ్చాను పాస్టర్ అంటే, రా ఉండు అన్నారు. అది బైబిల్ కాలేజీ, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు ఇక్కడ కొంతకాలం వాక్యం నేర్చుకో అన్నారు. ఇక్కడ ఉండటం ఏంటి, వాక్యం నేర్చుకోవటం ఏంటి, ఇంజనీరింగ్ అయిపోయి సర్టిఫికెట్ వచ్చి ప్రొవిజనల్ సర్టిఫికెట్ నా చేతికి వచ్చి నేను ఉద్యోగానికి వెళ్తుంటే ఇదేంట్రా బాబట్టి ఇరుక్కుపోయానేంటి అనుకుంటున్నాను. కొద్ది రోజులు అయిన తర్వాత ఆయన అడిగాను, సరే మీరు ఏదో బైబిల్ కాలేజ్ అంటున్నారు కదా, ఈ బైబిల్ కాలేజీకి ఏం పేరు పెట్టారు అన్నాను. ఆయన అన్నారు, చాలా ప్రార్థన చేశాను, దేవుడు ఒక పేరు ఇచ్చారు, దిస్ ఈజ్ ద స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్పారు, నాకు ఈ మొదటి బ్యాచ్లో 12 మందిని ఇస్తారని దేవుడు మాట్లాడాడు, 11 మందిని నాకు దేవుడు ఇచ్చాడు, 12వ వ్యక్తి ఎవరు అని ప్రార్థన చేస్తుంటే దేవుడు నిన్ను చూపించాడు, అందుకే ఆ రోజు నీకు ఫోన్ చేశాను అన్నారు. దేవునికి స్తోత్ర. నేను వెంటనే నా జీవితాన్ని అప్పటికి కష్టపడి ఇంజనీరింగ్ చదివిన దేవునికి అప్పగించుకోవడానికి ఒక్క క్షణం కూడా పట్టలేదు. దేవునికి స్తోత్రం. అయ్యా నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక. మరి అప్పగించుకుని చూసారా, నీ దాసు, నేను ప్రభువు దాసురాలను, ఆయన మాట ప్రకారము నాకు జరుగును గాక. వెంటనే దేవుడు అద్భుతాలు జరిగించడం ప్రారంభించాడు. అది చివరిలో
40 రోజులు ఉపవాస ప్రార్థనలో గొప్ప అభిషేకాన్ని దేవుడిచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు వెనుదిరగకుండా దేవుని కొరకు ప్రయాసపడటానికి ప్రభు కృపిస్తున్నారు. విధేయత ద్వారా కొన్ని వేల మందికి ఆశీర్వాదం కలుగుతుంది. దేవునికి స్తోత్ర. సంఘములో ఒక సామాన్య విశ్వాసి కావచ్చు, ఒక సంఘ పెద్దవి కావచ్చు, లేక పరిచారకునివి కావచ్చు, లేక ఒక ప్రత్యేకమైన బాధ్యతనికి అప్పగించి ఏ పరిస్థితిలో ఏ బాధ్యతలో ఉన్నా విధేయతలో ఏ మార్పు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నింపిన తర్వాత యేసయ్య అంటున్నారు, మీరు ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకువెళ్ళండి. ఆమేన్. ద్రాక్షారసముగా నీళ్లు ఎప్పుడు మారాయి? చిన్న ప్రశ్న, క్లోజ్. చెప్పండి. ద్రాక్షారసంగా ఎప్పుడు మారాయి ఆ నీళ్లు? వాళ్ళు ముంచి తీసుకువెళ్తుండగా. ఎస్ ఆర్ నో అంటారు బాబు. మీరు కూడా మళ్ళీ ఎస్ బ్యాచ్లోకి వచ్చారు. అవునా? ముంచి తీసుకువెళ్తుండగానే కదా? కాదా? మరి ఇప్పుడు గట్టిగా చెప్పాలి. విశ్వాసము నీళ్ళు పోస్తూ ఉండగా. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. నీళ్లు పోస్తూ ఉండగా ఎలా మారిపోతున్నాయి? అవి ద్రాక్షారసంగా మారిపోతున్నాయి. హౌ? ఎట్లాగంటే యేసు ప్రభు మీద ఉన్న అభిషేకము ద్వారా అది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మరియ విశ్వాసము కావాలి, పరిచారకుల విధేయత అవసరమే అద్భుతం జరగడానికి. అలాగే ఏమి అవసరం అక్కడంటే యేసు ప్రభు యొక్క అభిషేకం కావాలి. దేవునికి స్తోత్రం. అప్పటికే యేసు ప్రభు వారు అభిషేకించబడి ఉన్నారు. మరి యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఆయన జీవితంలో నెరవేరడానికి సిద్ధంగా ఉంది. యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేని కొరకు? దేవుని రాజ్య సువార్త కొరకు, స్వస్థతల కొరకు, అద్భుతాల కొరకు, విడుదల కార్యాల కొరకు, సూచక క్రియల కొరకు దేవుడు యేసుక్రీస్తును అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు వారు పరలోకంలో ఉన్నారు. భూమి మీద ఎవరు ఉన్నారు? ఆయన ప్రతినిధులంగా, క్రీస్తు శరీరముగా మీరు నేను మనందరం ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అభిషేకం పొందవలసింది ఎవరు? గట్టిగా చెప్పండి. మీరు నేను మనమందరం దేవుని అభిషేకం పొందాలి. ఆ అభిషేకము ద్వారానే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, సూచక క్రియలు, రక్షణ కార్యాలు ఈ భూమి మీద ఇప్పుడు జరుగుతున్నాయి, ఇక ముందు కూడా జరుగును గాక. ఈ పరిచర్యలో ఇప్పటి వరకు జరుగుతున్నాయి, ఇక ముందు కూడా జరుగును గాక. పెరిగే అభిషేకము దేవుడు ఇక్కడ ఉంచును గాక. హల్లెలూయా. అభిషేకము నుండి అధిక అభిషేకములోనికి మీరు వెళ్ళుదురు గాక. ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా, ప్రభు సన్నిధిలో కనిపెట్టుట ద్వారా, ఆత్మవరములు ఇంకా అధికముగా పొందుట ద్వారా అభిషేకము పెరుగును గాక. యేసు ప్రభు వారిలో ఉన్న అభిషేకము ఆ రోజు అద్భుతం చేయించింది. ఆ అద్భుతానికి నేను ఏం పేరు పెట్టానో తెలుసా? ఇట్ వాజ్ ఏ సైలెంట్ మిరకల్. అవునా కాదా అండి? అసలు అద్భుతం జరిగినట్లు ఎవరికి తెలియదు. తెలుసా? నీళ్లు తీసుకువెళ్ళారు. నీళ్లు తీసుకెళ్ళగానే ఈ విందు ప్రధాని టేస్ట్ చేశాడు. టేస్ట్ చేయగానే అబ్బా భలే మంచి ద్రాక్షరసం అని ఎవరి దగ్గరికి పరిగెత్తుకు రావాలి? యేసయ్య దగ్గరికి. ఏంటి అట్లా చూస్తున్నారేంటి? ఎవరి దగ్గరికి పరిగెత్తుకు రావాలి? యేసయ్య దగ్గరికి పరిగెత్తుకు రావాలి. పరిగెత్తుకొచ్చాడు యేసయ్య దగ్గరికి? పరిగెత్తుకు రాలా. ఎవరి దగ్గరికి పరిగెత్తుకెళ్ళాడు? పెండ్లి కుమారుని దగ్గరికి పరిగెత్తుకెళ్ళాడు. ఆయనేం తెలుసు? ఆయన కంగారులో, ఆయన అడావుళ్ళు. ఆయన ఉంటే పెళ్లి కొడుకు ఏమీ తెలియదు. ఎవరికి తెలుసు? నీళ్లు పోసి ముంచి తీసుకువెళ్ళిన పరిచారకులకే కానీ మరి ఎవరికి అద్భుతాన్ని గురించి తెలియదు. విందు ప్రధానికి ఏ విషయము తెలియదు. ఆ రోజు ఒక అద్భుతం జరిగిందన్న సంగతి కూడా తెలియదు. వెళ్ళి అంటున్నాడు పెళ్లి కొడుకు దగ్గర, ఇదిగో ముందు అందరూ మంచి ద్రాక్షారసం పోస్తారు, తర్వాత అందరూ మత్తులై ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసం పోస్తారు, ఇప్పుడు దాకా మంచిది ఉంచుకున్నావేంటి అనగానే మనోడు తెల్లముఖం వేసి, ఆయనకేంటో తెలియదు కదా, అర్థం కాక కంగారు పడుతున్నాడు. ఎందుకో తెలుసా? బికాజ్ ఇట్ వాజ్ ఎ సైలెంట్ మిరకల్. దేవునికి స్తోత్ర. అందరి జీవితాల్లో సైలెంట్ మిరకల్స్ దేవుడు చేస్తూనే వచ్చాడు.
దిస్ ఈస్ ద టైమ్ దట్ గాడ్స్ గ్లోరీ షుడ్ బి రివీల్డ్ త్రూ దిస్ చర్చ్. ఈ సంఘము ద్వారా దేవుని నామము మహిమపరచబడే సమయం. దేవునికి స్తోత్ర. యేసు ఆ మొదటి సూచక క్రియను చేసి అక్కడ దేవునిని మహిమపరిచారు. హల్లెలూయా. ఈ సంఘము ద్వారా దేవుని నామము మహిమపరచుట అధికమగునుగాక. ఆమేన్ అనండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. అందులో మీరే పాత్రలుగా ఉందురుగాక. హల్లెలూయా. మరియులు ఎవరు అతికి తెచ్చుకుందామా? మరియులు వేరే చర్చ్ నుంచి గట్టిగా చెప్పరే. మేమే అనండి గట్టిగా. పరిచారకులు ఎవరు? పక్కన వాళ్ళని కదిలించి నువ్వే అనండి. పరిచారకులు అనగానే కదిలించాలా. దేవునికి స్తోత్రం. నువ్వే అనండి. హల్లెలూయా. యేసులు ఎవరు? యేసు ప్రభుని అద్దెకి తెచ్చుకుందామా? నేనే అనండి. అది కూడా మరి గట్టిగా చెప్పరే. మనమే. మన విశ్వాసం ద్వారా, మన విధేయత ద్వారా, మన అభిషేకం ద్వారానే దేవుని ఆత్మకార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఇంకా గొప్ప కార్యాలు మీ ద్వారా దేవుడు చేయించునుగాక. ఈ సంవత్సరాంతంలో అధికంగా ప్రార్థన చేయండి. మీరందరూ కూడా ఈ 3 దేవుడు మీకు అధికంగా ఇవ్వబోతున్నాడు. ఆమేన్. మీరు ఒక నూతన స్థితిలోనికి వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ లెవెల్లోనికి దేవుడు మిమ్మల్ని రైజ్ చేస్తున్నాడు. ఎందుకంటే యు ఆర్ రైజింగ్ టు ద అకేషన్. దేవునికి స్తోత్రం. ఎక్కడ దేవుడు ఏ పరిస్థితిని, ఏ అవకాశాన్ని మీకు కల్పిస్తే దానికి తగ్గట్టుగా స్పందించే సంఘముగా ఈ సంఘం ఉందని నేను అర్థం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. మీ కృపను బట్టి మీరు వర్ధిల్లుదురుగాక, అధికమైన కృప పొందుదురుగాక. ప్రార్థన చేసుకుందామా? ఈ సమయంలో మీరందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటను, మన ముందు ఉంచినటువంటి గొప్ప పురుకొల్పును ఈ సమయమందు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాము. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ దినము యేసును చూడాలని, మరియ వంటి వ్యక్తులను చూడాలని, అద్భుతాలు చూడాలని, ఆ అద్భుతాలకు జరగడానికి పాత్రగా నిన్నే వాడుకోవాలని, నీ ద్వారా ఆయన నామము ప్రకటించబడాలని, అనేకులు ఆయన యొద్దకు నడిపించబడినట్లుగా నిన్నే ఒక సాధనముగా వాడుకోవాలని దేవుడు ఈరోజు ఒక చక్కని మాట, చక్కని సందేశం దైవ సేవకుల ద్వారా మనకిచ్చారు. ప్రియ సంగమా, మరియ వంటి అనుభవాల్లో నీ వర్ధిల్లుదువుగాక. మరి వలె ఒక ఉపయోగకరమైన సాధనముగా విధేయత కలిగి ఆయన సమయం కొరకు కనిపెట్టుకొని ఆయన నిన్ను చూడాలనుకుంటున్నటువంటి ఆ వృద్ధి, అభివృద్ధి, ఈ పరిచర్య మాత్రమే కాదు, దేవుని యొక్క నామము అనేకులు తెలియజేసే సాధనముగా దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు అయ్యా, అద్భుతకరుడు నాయన, ఆశ్చర్యకరుడు. నిజముగా ఈ దినము నాయన ప్రభు అయా సేవకుల సాక్ష్యము విన్నాం. ఏ రీతిగా నువ్వు అయా మమ్మల్ని దర్శిస్తావో, ఏ రీతిగా మమ్మల్ని ప్రేమించావో, ఆ ప్రేమ ఎంత గొప్పదో
దేవా, వారి జీవితంలో జరిగిన ఒక సాక్ష్యం, అద్భుతమైన కార్యం అయ్యా, ఇగొత్తని వారు మార్పు చెందిన విధానం, ఈ దినము వారు వాడబడుతున్నటువంటి ఒక గొప్ప సాధనముగానైనా నువ్వు చేసుకున్న విధానం అంతటిని కూడా మీ ప్రణాళికను మీరు జ్ఞాపకం చేశారు. అలాగే నాయన ప్రభా, అయా వాక్కు ద్వారా మీరు మాట్లాడారు, నీవు చేసిన అద్భుతం గురించి వివరించారు. ఆ యొక్క అద్భుతము జరగడానికి ఏ రీతిగా ఆ యొక్క పాత్రలు, అయా ఇగొత్తని ఆ పాత్రగా నిలబడినటువంటి వ్యక్తులు, అయా ఇగొత్తని నాయన నీవే ఒక మరియవని ఏదైనా మాతో మాట్లాడారు. ప్రభా ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. అవునయ్యా, నీ పాత్రలము అయ్యా, అయ్యా ఇగో నీ పాత్రలుగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు కనుక ఈ యొక్క వార్షికోత్సవ ఈ యొక్క ఆరాధనలో ప్రభా దేవా నీ మాట మా ముందుంచారు. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా ఇగో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక వర్యమలే తీర్చిదిద్దబడునుగాక, ఒక మరియవలే నీ కొరకు వాడబడునుగాక. విధేయత కలిగి నీ సమయం కొరకు కనిపెట్టుకొని నీవు ఉద్దేశించిన ఉద్దేశంలో నిలిచి ఉన్న అనుభవాల్లోకి ప్రతి ఒక్కరు వచ్చుదురుగాక, నీ రాజ్య పనిలో నిలుచుదురుగాక. ఇగో ఒక్కొక్కరు ఒక సాధనముగా వాడబడుదురుగాక. ఆమె నిలవాడుగా మీరు రూఢిపరుస్తున్నారు. మీకు స్తోత్రాలు. ఇంకా నాయన ముందున్నటువంటి పరిచర్య, ముందున్నటువంటి భవిష్యత్ దినాలు అయ్యా నీకు మహిమార్థంగా నాయన ప్రభ ప్రతి ఒక్కరూ నిలిచి ఉన్నట్లుగా అయ్యా ఇగో ఏ భేదాలు, వ్యతిరేకతలు, సనుగుళ్ళు, గొనుగులు అయ్యా ఇగో ఎటువంటి నాయన ప్రభ ప్రతికూలతలు మా ముందు నిలబడిన అయ్యా అవమానకరమైన పరిస్థితులు నిలబడిన కొదువు ఉందని అయ్యా వివాహంలో నాయన కానానులో ఉన్నటువంటి వివాహంలో అయ్యా అందరూ అచ్చరువునందుతున్నప్పటికీ కూడా ఆ కొదువును తీర్చిన దేవుడు, మీ అధికారమును బట్టి నాయన కొదువు తీర్చబడింది. అయా మీ అధికారానికి అప్పుకున్నప్పుడు నాయన, అయా అప్పగించుకున్నప్పుడు నాయన కొదువు తీర్చబడింది. పోస్తుండగా, నీరు పోస్తుండగా అచ్చెరువునందేటటువంటి కార్యములు జరిగించబడ్డాయి. దేవా, ప్రతి ఒక్కరి జీవితాలంటి కార్యము జరుగునుగాక, జరుగునుగాక. నువ్వు ఏ ప్రణాళికతో గలిలయలోకి అయా ఇగొత్తని నాయన నీ పనిని ప్రారంభించారో ఈ ప్రాంతము నాయన నీదయ్యా, ఈ పరిచర్య నీదయ్యా, ఈ సేవ నీదయ్యా, ఈ ప్రాంత ప్రజలు నీవారయ్యా, ఇక్కడ ఉన్నవారు నీవారయ్యా. నీ ప్రణాళిక గొప్పదయ్యా, నీ ఉద్దేశాలు గొప్పవయ్యా, నువ్వు ఏర్పరచుకున్న విధానము గొప్పదు నాయన. అయ్యా ఈ రాత్రి నాయన నీ ఏర్పాటులో ఈ పరిచర్య వర్ధులను గాక. ఆమేన్, ఆమేన్. దేవానికి కృతజ్ఞతలు. ఈ సంతోషం అయా ఇగొత్తని నిత్యము నిలిచి ఉన్నట్లుగా కూడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా నాయన సేవకులు అయ్యా వారు నాయన వారి కుటుంబం, వారి బిడలు, వారి పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా మా మధ్యకు వచ్చిన ఆయన చక్కని నాయన దైవ సందేశం వారు అందించి ఉండగా ఇంకా బలముగా విరివిగా వారు వాడబడినట్లుగా నీ కృపకు నాయన పరిచర్ను, సేవను, సంఘమును నాయన అయ్యా వారి కుటుంబాన్ని వారిని మీకు అప్పగిస్తూ విచితమైతే మరొకసారి కలిసి ఈ పరిచర్లో పాలు పొందినట్లుగా మీ కృపనిచ్చి దేవా ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చొప్పున దీవిస్తూ సమస్త మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.